Praise the Lord, praise the Lord. Hallelujah. Greetings to all of you in the wonderful and matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన సాటిలేని నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. First of all, I want to give thanks to our Lord God for bringing me here to be here for the next 3 days. ఈ ముందున్నటువంటి 3 రోజులు కూడా మీ అందరితో సహవాసం చేయడానికి ఇక్కడ ఉండడానికి ప్రభు నన్ను ఇక్కడికి తోడుకొని వచ్చినందుకు ప్రభువుకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. And I want to thank our dear pastors who have invited me for this wonderful crusades. ఈ అద్భుతమైనటువంటి సభలకు నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. And I would like to thank God for dear Pastor Vinay for tonight is giving his second message now. దైవజనులు పాస్టర్ వినయ్ గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. లెక్క ప్రకారంగా చూస్తే ఇప్పుడు వారి రెండవ సందేశాన్ని మీకు అందిస్తున్నట్టు. And I'm really surprised to see the people in Andhra Pradesh sit for 11:30 and 12 o'clock in the middle of the night. మధ్యరాత్రి 11:30 12 గంటల వరకు కూడా మీరందరూ ఇలా కూర్చోవడం చూసి నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. Because now in Tamil Nadu people will go home to sleep. ఎందుకంటే తమిళనాడులో ఈ సమయానికి జనాలందరూ ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోతారు, పడుకుంటారు. I'm so surprised. I'm really happy about you sitting here to hear the second sermon. మిమ్మల్ని అందరినీ చూసి నాకు ఎంతగానో ఆశ్చర్యం కలుగుతోంది, సంతోషంగా కూడా ఉంది. రెండో సందేశాన్ని వినడానికి మీరందరూ సిద్ధ మనసు కలిగి కూర్చున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. So I believe that you want double blessings, right? అయితే నేను నమ్ముతున్న విషయం ఏంటంటే మీరందరూ కూర్చున్న వాళ్ళంతా మీకు రెండంతల దీవెన కావాలనుకుంటా, అంతేనండి? Amen. Hallelujah. So certainly God will bless you tonight doubly. నిశ్చయముగా ప్రభు ఈ రాత్రి రెండంతలుగా మిమ్మల్ని దీవిస్తాడు. Straight away I want to go to the word of God. మనము నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. So shall we start with the word of prayer? వచ్చిన ప్రార్థన చేసుకొని మనం ప్రార్థించుకుందాం. Gracious heavenly Father, thank you for this wonderful night, Lord. అత్యంత కృపాభరితుడైన మా పరలోకపు తండ్రి, అద్భుతమైన రాత్రికాల సమయం బట్టి నీకు వందనాలు. Lord, I believe this is your divine appointment that we are here tonight. ప్రభువా, మేమందరం ఈ రాత్రి ఈ రీతిగా కూడుకోవడం ఇది నీ దైవికమైన ప్రణాళిక అని నేను నమ్ముతున్నాను. These wonderful people are here waiting to hear from you once again, Lord. మరొకసారి ప్రభువా, నీ స్వరమును నీ మాటలను వినుటకు నీ ప్రియులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తా ఉన్నారు. Lord, I believe that you have been speaking through our pastor Vinay, Lord. ప్రభువా, దైవజనులు పాస్టర్ వినయ్ గారి ద్వారా నీవు మాట్లాడదామని నేను నమ్ముతా ఉన్నాను. And let this sermon which I am going to preach now should confirm what he has preached before. ప్రభువా, ముందు వారు ప్రసంగించిన దానిని ఇప్పుడు నేను ప్రసంగించబోతున్నటువంటి ఈ వాక్కు దానిని నిర్ధారించునుగాక, స్థిరపరచునుగాక. Let everyone be doubly blessed tonight. ప్రభువా, ఈ రాత్రి ప్రతివారు రెండంతలుగా దీవెన పొందుదురుగాక. Lord, cover ourselves under your wings. ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ రెక్కల నీరులో కప్పుమని ప్రార్థిస్తున్నాను. In Jesus name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Let's all turn our Bible towards Isaiah chapter 45. యెషయా గ్రంథం 45వ అధ్యాయానికి మన బైబిల్ గ్రంథాలను తెరుచుకుందాం అందరం. Well, we are going to read from chapter 44 from verse 27. So I want our dear pastor read in Telugu, and I don't want to take any more time and read in English, just in Telugu from verse 27 of 44 to verse 5 of chapter 45. మనము యెషయా గ్రంథం 45వ అధ్యాయాన్ని మనం తెరుచుకుందాం. అయితే 44వ అధ్యాయము 27వ వచనము మొదలుకొని 45వ అధ్యాయము 5వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను చదువుతాను త్వరగా, మీరందరూ కూడా నన్ను ఫాలో అవ్వాలని కోరుతా ఉన్నాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 27వ వచనము నుండి 45వ అధ్యాయం 5వ వచనము వరకు. నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను.
పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. Amen. Hallelujah. హల్లెలూయా. So tonight, because it's night, I'm going to title my sermon as Treasures of Darkness. ఈ రాత్రి, ఇది రాత్రికాలపు సమయం గనుక నా వాక్యం యొక్క సందేశమును అంధకార స్థలములో ఉంచబడిన నిధులు అని దీనికి పేరు పెడతా ఉన్నాను. So the title is Treasures of Darkness. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు. So while the world is going under darkness, ప్రపంచమంతా కూడా చీకటి కమ్ముకుంటా ఉంది. as some of you are facing darkness in your life, మీ జీవితాలలో కూడా మీలో కొందరు అంధకారాన్ని ఎదుర్కొంటా ఉన్నారు. tonight God is promising you there is a treasure in midst of your darkness. ఈ రాత్రి ప్రభు మీ అందరికీ వాగ్దానము చేస్తున్న విషయం ఏంటంటే, మీ అంధకారములో మీ కొరకు నిధులు దాచబడి ఉన్నాయి. Maybe your darkness is your sickness. మీ అంధకారము మీ అనారోగ్యము కావచ్చు. Maybe your debt is your darkness. మీ అప్పు మీ అంధకారము కావచ్చు. Maybe you are facing a darkness in your family. మీ కుటుంబంలో ఏదో రకమైన అంధకారాన్ని మీరు ఎదుర్కొంటుండవచ్చు. Tonight God is going to show a treasure in the midst of the darkest situation you are going through. ఈ రాత్రి మీరు ఏ అంధకార పరిస్థితిని అయితే ఎదుర్కొంటా ఉన్నారో ఆ అంధకార పరిస్థితిలోనే ప్రభువు మీకు ఒక నిధిని, మీ కొరకు నిధులను ఆయన చూపించబోతా ఉన్నాడు. Do you know what is meant by treasures? నిధులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి మీకు? Have you seen treasures in your life? మీ జీవితంలో నిధులను చూసారా? Tonight you are going to see it. ఈ రాత్రి మీరు దాన్ని చూడబోతున్నారు. How many of you are looking for a treasure in your life tonight? ఈ రాత్రి మీ జీవితంలో నిధులను పొందుకోవడానికి ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? చేతులు చూపించండి. Amen. ఆమేన్. Hallelujah. But కానీ before we are going to go through the scripture, I'm going to talk about a history. మనము లేఖనాలను పరిశోధించి ధ్యానించక ముందు చరిత్రను గురించి మనం ఆలోచిద్దాం. I don't think this is the right time to speak histories. వాస్తవానికైతే చరిత్ర గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదనిపిస్తుంది నాకు. Because if I talk history, I don't think that you will be awake. You might sleep. ఎందుకంటే చరిత్రను మీతో పంచుకోవడం ప్రారంభిస్తే మీరు మెలకువగా ఉండకుండా నిద్రావస్థలోనికి జారుకుంటారేమో అనిపిస్తుంది నాకు. Will you sleep? పడుకుంటారా? నిద్రపోతారా? No. All right. Okay, but this is a Bible history. అయితే నేను మీతో పంచుకోబోతున్నటువంటి ఈ చరిత్ర ఇది బైబిల్ చరిత్ర. Anyway, the scripture which we read now, I believe everyone you have used the scriptures in your prayers. మనము చదివినటువంటి ఈ లేఖన భాగం ఏదైతే ఉందో నేను ప్రగాఢంగా నమ్ముతున్న విషయం ఏంటంటే మనలో ప్రతి ఒక్కరము కూడా మనము ప్రార్థించినప్పుడు ఈ లేఖన భాగాన్ని ఎత్తిపట్టి ప్రార్థించిన వారమే ఉంటాం. Because the Bible says, the scripture we said, God says, I will go ahead of you. ఎందుకంటే బైబిల్లో ప్రభు చెప్తా ఉన్నాడు, నేను మీకు ముందుగా పోవచ్చు అంటున్నాడు. I will shatter the bronze gates. నేను ఇత్తడి తలుపులను పగలగొడతాను అంటున్నాడు. I will smash the iron bars. ఇనుప గడియలను విరగొడతాను అంటున్నాడు. I will give you the treasures of darkness. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను మీకు ఇస్తాను అంటున్నాడు. And the Bible says, I will give you the secret riches. అంత మాత్రమే కాదు, అంధకార స్థలములలో ఉంచబడినటువంటి నిధులు మీకు ఇస్తాను, రహస్య స్థలములో ఉంచబడినటువంటి మరుగైన ధనమును మీకు ఇస్తాను అంటున్నాడు. And I believe we all use the scriptures in our day to day life prayer. మన దైనందిక ప్రార్థనా జీవితములలో మనం అందరము కూడా ఈ లేఖన భాగంలోని ఈ వచనములను ఎత్తుపట్టి ప్రార్థించిన వారమని నేను నమ్ముతున్నాను. My dear children of God, these are not just promises. What you read now is an event that happened in the history. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి ఈ లేఖన భాగము అది కేవలం ఒక వాగ్దానము మాత్రమే కాదు, కానీ ఒకానొక కాలంలో ఈ భూమి మీద జరిగినటువంటి సంఘటనల వివరణ ఇది. It was a history. ఇది ఒక చరిత్ర. So in the scripture we need to know the history. కనుక ఈ లేఖన భాగాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి మనకు ఆ చరిత్ర తెలిసి ఉండాలి. First of all, this promise was given to a king called Koresh. మొట్టమొదటిగా మనము గమనిస్తే ఈ వాగ్దానము
కోరేషు అని పిలువబడుతున్నటువంటి ఒక రాజుకి ఇవ్వబడింది. Who is Koresh? కోరేష్ ఎవరు? He is a Persian king. ఆయన ఒక పారసీక రాజు. In fact, he was not a Jew. వాస్తవానికి అతడు యూదుడు కాదు. He doesn't know about the Lord God of Israel. దేవుని గురించి ఎటువంటి అవగాహన లేనివాడు. Even this promise was given to him before he was born. He was born. వాస్తవానికైతే ఈయన పుట్టక ముందే ఆయనను గురించినటువంటి ఈ వాగ్దానం even before his parents was born. తన తల్లిదండ్రులు పుట్టక ముందే ఈ వాగ్దానము తనను గురించి పలకబడింది. Even before his grandparents was born, God has named this king Cyrus or Kores. గమనించండి, ఈ కోరేషు మాత్రమే కాదు, తన తల్లిదండ్రులు తన తాత ముత్తాతలు పుట్టక ముందే దేవుడు ఈయనకు నామకరణం చేసి కోరేషు అని పేరు పెడుతున్నాడు. Only our God can do that. ఇలాంటివి చేయగలిగిన వాడు మన దేవుడు మాత్రమే. Hallelujah. Hallelujah. Believe tonight it is God who have named you. ఈ రాత్రి మీరు కూడా నమ్మండి, దేవుడే మీకు పేరు పెట్టాడు. It is not your parents. తల్లిదండ్రులు కాదు మీకు పేరు పెట్టింది. It is not your pastor. మీ పాస్టర్ కాదు మీకు పేరు పెట్టింది. It is what God who have formed you in your mother's womb has called you and named you. నీ తల్లి గర్భమున నిన్ను రూపించినటువంటి ఆ దేవాది దేవుడే నీకు పేరు పెట్టి పిలిచాడు. Why did God has to give a promise to a unsaved Persian king? అయితే రక్షణ లేనటువంటి ఒక అన్య రాజు అయినటువంటి పారసీక రాజుకి దేవుడు ఎందుకు వాగ్దానం ఇవ్వాలి? Because God know one day his children, the people of Israel, will go and be in exile in Babylon for 70 years. ఎందుకు దేవుడు ఆ రాజుకు వాగ్దానం చేశాడంటే ఆయనకు ముందుగానే తెలుసు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు వారు చెరగొని పోబడబోతున్నారన్న సంగతి. And after the 70 years, God knows these people will return back to Jerusalem to build the Jerusalem which was destroyed and burned by fire. అంత మాత్రమే కాదు, అగ్ని చేత పాడు చేయబడి నాశనము చేయబడి కాల్చబడినటువంటి యెరూషలేమునకు ఈ దేవుని ప్రజలందరూ కూడా 70 సంవత్సరాల తర్వాత వారు తిరిగి వస్తారు అన్న సంగతి కూడా దేవునికి తెలుసు. So God wanted to raise one man to take over, capture Babylon and give all the riches of Babylon to Kores, so that this man Kores will give every riches to the people of Israel, so that the people of Israel will go back to Jerusalem to build the temple or build the city. అయితే దేవుడు ఒక వ్యక్తిని పిలిచి ఆయనకు వాగ్దానం ఇవ్వడం వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తి ఈ బబులోను సామ్రాజ్యాన్ని తన హస్తగతము చేసుకొని ఆ బబులోను సామ్రాజ్యం యొక్క ధననిధులన్నిటిని కూడా బబులోను సామ్రాజ్యములో చెరగొనిపోబడినటువంటి ఇశ్రాయేలుకు అప్పగించి వారు తిరిగి వచ్చి యెరూషలేము పట్టణమును మరలా కట్టులాగున దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ కోరేషును ఆయన లేవనెత్తుకుంటున్నాడు. So this promise which we read now is written before the people of Israel went to Babylon. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనము చదివినటువంటి ఈ వాగ్దాన లేఖన భాగము ఇశ్రాయేలీయుల ప్రజలు బబులోను చెరలోనికి కొనిపోబడక ముందే ప్రకటింపబడింది. This promise was written before Kores was born. కోరేషు జన్మించక ముందే ఈ వాగ్దానాలు చెప్పబడ్డాయి. So it means everything was planned. దాని అర్థం ఏంటంటే అంతా కూడా ప్రణాళికబద్ధంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. God knew everything. దేవుడు సమస్తమును వాడుకున్నాడు. Whatever happens in your life and my life, it's known by God. కనుక మన జీవితాల్లో కూడా, మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఏది జరిగినా దేవుడు సమస్తమును ఎరిగినవాడు. Even your hairs on your head has been numbered. అంత మాత్రమే కాదు, మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడ్డాయి. Hallelujah. 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 Listen very carefully. జాగ్రత్తగా వినండి. You know what God says to Kores? కోరేషుతో దేవుడు ఏమంటున్నాడు? కోరేషు, one day, ఒక రోజు, on one particular day, ఒకానొక దినమున, I am going to give this big nation Babylon in your hands. నేను ఈ మహా సామ్రాజ్యమైనటువంటి బబులోనును ఏదో ఒక రోజు ఒకానొక దినము నీ చేతికి ఆ బబులోను ప్రాకారపు గోడల యొక్క ఎత్తెంతనో తెలుసండి? Nearly 300 feet. సుమారుగా రమారమి 300 అడుగుల ఎత్తు ఉండిందట. Just imagine the compound wall, around the city of Babylon is nearly 300 feet. ఊహించండి ఒకసారి, ఆ బబులోను పట్టణము చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారపు గోడ 300 అడుగుల ఎత్తు. Chariots can run on the top. Any enemy wanted to capture Babylon,
It is impossible because it is a fortified city. ఎందుకంటే ఏ శత్రువు ఏ బబులోను శత్రువు కూడా దానిని చెరపట్టుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఆ పట్టణము ఉన్నటువంటి పట్టణం It is not very easy. అంత సులువే కాదు. Second, రెండోది, there is a big river that is running through the city of Babylon. అంత మాత్రమే కాదు, ఈ బబులోను పట్టణము గుండా ఒక పెద్ద ప్రవహిస్తోంది. Yeah, like a Godavari river, a big river is going inside Babylon city. మన ఈ గోదావరి నది లాగానే ఈ బబులోను పట్టణంలో నుండి ఒక పెద్ద నది ప్రవహిస్తోంది. That river is called Euphrates. ఆ నది పేరు యూఫ్రటీసు. So the enemy can enter the Babylon city through the Euphrates river. అయితే ఈ యూఫ్రటీస్ నది గుండా శత్రువు లోపలికి బబులోను పట్టణంలో ప్రవేశించవచ్చు. So even though the city was fortified by Euphrates river, they have never dried up in the history. చరిత్రలో ఇప్పటి నది ఎప్పుడు కూడా ఎండిపోలేదు. When it comes down, అది కొంచెం ఇప్పుడు మీతో చెప్తున్నది అది కేవలం ఒక కథ కాదు, అది ఒక so number one, మొదటిగా there is a huge wall around the city. ఆ పట్టణము చుట్టూ పెద్ద ప్రాకారం ఉన్నది. Number two, there is 100 bronze gates in the middle of the river. రెండవదిగా ఈ యూఫ్రటీస్ నది మధ్యలో 100 ఇత్తడి తలుపులు ఉన్నాయి. Number three, on the banks of the river there are secret places with golds and silvers. మూడవదిగా ఆ నది తీరమున రహస్య స్థావరములు ఇనుప గడియలతో దిట్టపరచబడి స్థావరాలు ఉన్నాయి. మన అవసరతలు తీర్చబడడానికి దేవుని జీవితంలో అద్భుతాన్ని చేసి మన అవసరతలను తీరుస్తాడు. The way God answers, sometimes it's so surprising. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి విధానము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. For the children of Israel, God is raising up an unbeliever king. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఒక అన్య రాజును ఆయన హెచ్చిస్తా ఉన్నాడు. Kores doesn't know about the God of Abraham. God chose Kores. కానీ దేవుడు కోరెషును ఎన్నుకున్నాడు. And through him is going to bless his children. ఆయన ద్వారా దేవుడు తన ప్రజలను కోరెషు ద్వారా దీవించబోతున్నాడు. And tonight God is speaking to everyone here. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. To all the pastors sitting on the dais. వేదిక మీద కూర్చున్నటువంటి దైవజనులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. Don't worry about the money. డబ్బుల గురించి చించకండి. Soon God will raise a Kores for you. అతి త్వరలో దేవుడు మీ కొరకు ఒక కోరెషును లేవనెత్తబోతున్నాడు. He could be an unbeliever. అతడుగా అన్యుడే కావచ్చు, అవిశ్వాసే కావచ్చు. He could be no one. ఆయన ఎవరికి పరిచయం లేనివాడే ఉండొచ్చు. Amen. Through that person God can meet all your needs. ఆ వ్యక్తి ద్వారా దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. Because you are the child of God. ఎందుకో తెలుసా, మీరు దేవుని పిల్లలు కనుక. Put your hands together and give glory to God. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుకి మహిమ చెల్లిద్దాం. Hallelujah. 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 It is not easy to take over Babylon. బబులోను పట్టణాన్ని జయించడం అంత సులువు కాదు. But when the time comes, కానీ సమయం వచ్చినప్పుడు God says to Kores, దేవుడు కోరెషుతో అంటున్నాడు, Kores, కోరెషు, the river will dry up. నది ఎండిపోతుంది. 44 verse 27. 44:27 వచనం. The Lord says to Kores, even before his birth, God says the deep sea will dry up. యెషయా 44:27లో కోరెషు జననానికి ముందుగానే ఆయన ఏమంటాడు తెలుసా, నేను నదులను ఎండజేయుచున్నాను. 45 verse 1 God says, amen. 45 verse 2 God says the bronze gates will be shattered. 45:2లో చెప్తున్నాడు, ఇత్తడి తలుపులు పగలగొడతాను అంటున్నాడు. The iron bars will be smashed. ఇనుప గడియలు విరగొడతాను అంటున్నాడు. The secret riches on the banks of the river will be given. ఈ నది తీరమున ఉన్నటువంటి రహస్య స్థావరములో అంధకార స్థలములలో ఉన్నటువంటి ఆ బంగారమును, ఆ నిధులను నీకు ఇస్తానంటున్నాడు. The darkness in the middle of the city will be given to Kores. ఆ పట్టణపు నడిబొడ్డున ఉన్నటువంటి ఆ అంధకారం ఏదైతే ఉందో అది కూడా కోరెషుకు అప్పగింపబడబోతోంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. What we read now is not just a story. మనము చదివింది ఇది ఒక కథ కాదు. It is not just a promise. ఇది ఒక వాగ్దానము మాత్రమే కాదు. It is a history. అది ఒక చరిత్ర. Really happened. వాస్తవముగా జరిగిన సంఘటన. You may ask me, మీరు నన్ను అడగొచ్చు, Pastor, if you say that Isaiah chapter 45 is not a promise. పాస్టర్ గారు మీరు అడగొచ్చు నన్ను, ఏంటంటే అయ్యా మీరు యెషయా గ్రంథం 45వ అధ్యాయము అది కథ కాదు, అదొక చరిత్ర అని మీరు చెబితే మరి చరిత్రను మీరు నిరూపించగలరా అని మీరు నన్ను అడగొచ్చు. How many of you want to see that promise is fulfilled in the history in the Bible? బైబిల్లో ఈ వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో చెప్పబడిన ఈ వాగ్దానము నెరవేర్చబడుట బైబిల్లో మీరు ఎంతమంది చూడాలని ఇష్టపడుతున్నారు? Only some?
దాని నెరవేర్పు ఎంతమంది చూడాలని కోరుతున్నారు? See, my God is a God of history. గమనించండి, నా దేవుడు చారిత్రాత్మకమైన వాడు. He is not a character in a story. ఆయన ఒక కథలో ఒక పాత్రధారుడు కాదు. He is a historical God. మన దేవుడు చారిత్రాత్మక చరిత్ర కలిగిన దేవుడు. Whatever he has done is in the history. ఆయన చేసిన ప్రతి క్రియ చరిత్రలో నమోదు చేయబడింది. If you believe God can create or make a history tonight. ఈ రాత్రి మీరు కూడా దేవుడు మీ జీవితంలో ఒక నూతన చరిత్రను సృష్టించగలడని మీరు నమ్ముతున్నారా? What God does in your life, in your ministry, in the Bible. తనను గురించి ఒక వాగ్దానము బైబిల్లో పొందుపరచబడిందన్న సంగతి కూడా తెలియదు. I believe he has felt in his spirit. కానీ ఆయనలో మాత్రము ఒక అనుభూతి కలుగుతుంది తన ఆత్మలో. I need to go today. నేను ఈ రాత్రి వెళ్ళాలి. I need to go today. నేను వెళ్ళాలి ఈ రాత్రి. I need to go today. ఈ రోజే వెళ్ళాలి. If you believe tonight, మీరు కూడా ఈ రాత్రి నమ్మితే God will speak you to the Koresh. దేవుడు మీ గురించి కోరేషుతో మాట్లాడతాడు. He will feel right now. ఆ కోరేషు ఈ రాత్రి అనుభవిస్తాడు. He will feel right now. ఇప్పుడే తనకు అనుభూతి కలుగుతుంది. God will speak to him. దేవుడు తనతో మాట్లాడతాడు. Go and meet my child. వెళ్ళి నా కుమారుడితో నా బిడ్డతో నువ్వు కలువు. Go and help him. నువ్వు వెళ్ళి తనకు సహాయము చేయి. Hallelujah. Hallelujah. There is nothing impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. Do you believe that? నమ్ముతున్నారా? That person doesn't know who you are. ఆ వ్యక్తికి మీరెవరో తెలియదు. Koresh doesn't know what is your need. నీ అవసరత ఏంటో కోరేష్కు తెలియదు. But God will put a word in his heart to go and meet you. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తను వచ్చి నిన్ను కలవాలని దేవుడు తన హృదయంలో ప్రేరేపణ పెడతాడు. Listen, this is a prophetic word for somebody tonight. ఈ రాత్రి మనలో కొందరికి ఇది ఒక ప్రవచనాత్మకమైన వాక్కు. It is a prophetic word for someone tonight. ఈ రాత్రి మనలో కొందరికి ఇది ప్రవచన వాక్కు. The Lord says a Koresh will come and knock your door. దేవుడు చెప్తున్నాడు, కోరేషు వచ్చి మీ తలుపు తట్టబోతున్నాడు. And he will say to you, the Lord, someone has told me to go and meet you. అతడు వచ్చి ఏమంటాడు తెలుసా? ఎవరో వచ్చి మిమ్మల్ని కలవమని నాతో చెప్పారండి అని చెప్పబోతున్నాడు. How many of you want to receive that prophecy? ఈ ప్రవచనం ఎంతమంది పొందుకోవాలని ఇష్టపడుతున్నారు? Then say amen. ఆమేన్ చెప్పండి. Let me say a small thing which happened in my life. నా జీవితంలో జరిగిన ఒక చిన్న విషయం చెప్తాను మీకు. Usually in my sermons I don't tell any stories. వాస్తవానికి నా ప్రసంగాలలో కథలేం చెప్పను నేను. I preach only the word. నేను కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాను. But this time I want to tell a small story that happened when I was 18 years old. కానీ నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. After I finished my 12th standard higher secondary, చేసుకున్న తర్వాత I had an opportunity to go to Scotland to do my higher studies, to do my Bible college. నేను నా బైబిల్ కాలేజ్ వేద విద్యను అభ్యసించడానికి, నా ఉన్నత విద్యను అభ్యసించడానికి స్కాట్లాండ్ వెళ్ళడానికి కృప చూపించారు ప్రభు. So I was 18 years old. ఆ సమయంలో నా వయసు 18 ఏళ్ళు. Even I didn't have any mustache. అప్పుడు నాకు మీసాలు కూడా లేవు. That's what growing right that time. అప్పుడప్పుడే మీసాలు వస్తున్నాయి. Right? Now I'm the only child to my parent. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడే. So my parents were crying, sending me from Chennai to London. మా అమ్మ నాన్న ఏడుస్తూ చెన్నై నుండి లండన్ కి పంపించారు. This was in 1994. ఇది 1994 సంవత్సరం. No mobile phones. ఫోన్స్ లేవు అప్పుడు. No social media. సోషల్ మీడియా లేదు. So I'm alone going to London in a flight. నేను ఒంటరిగా విమానంలో లండన్కి వెళ్తున్నాను. So someone who sent me to UK said that when you go to London airport, Heathrow airport, somebody will be standing outside with a board saying John Reuben. అయితే నన్ను ఎవరైతే లండన్కి పంపిస్తా ఉన్నారో ఆయన నాతో ఏం చెప్పాడంటే, నువ్వు హీత్రో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఒక పెద్ద బోర్డు మీద జాన్ రూబెన్ అని పేరు రాసి ఒక వ్యక్తి నిన్ను కలుసుకుంటాడని చెప్పాడు. So my flight landed at 9 o'clock. నా విమానము 9 గంటలకు అక్కడ లండన్లో దిగింది. I took my luggage, I came out. నా సామాన్ అంతా, సూట్ కేసు అంతా తీసుకొని బయటకు వచ్చాను. I was looking for someone with a board says John Reuben. ఎవరైనా వచ్చి జాన్ రూబెన్ అన్న బోర్డు పట్టుకొని ఉంటారేమో అని వెతుకుతా ఉన్నాను. There was no board. అసలు బోర్డు పట్టుకుని బోర్డు లేదు అక్కడ. Nobody come to receive me. ఎవరు కూడా నన్ను తీసుకెళ్ళడానికి రాలేదు. And I didn't know where to go. ఎటు వెళ్ళాలో తెలియదు నాకు. Because on those days doors were automatically opening and closing. ఎందుకంటే ఆ దినాలలో ఆ ద్వారాలన్నీ కూడా వాటిని తెలుసుకోవడం మూసుకోవడం జరుగుతూ ఉంది. Nowadays it happens now, but in 94 I have never seen a door opening automatically. ఇప్పటిలో కాలంలో అది మనకు అంత జరుగుతూ ఉంటుంది, కానీ 94 సంవత్సరంలో నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అలాంటి తలుపులు. And I was scared. నాకు భయమైంది. I started to cry. నేను ఏడవడం ప్రారంభించాను. I went to the information desk. అక్కడ ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. And I told them, I came from India. I thought somebody will come and receive me. Nobody's there. I don't know how to go out. అయితే నేను వారితో అన్నాను, నేను భారతదేశం నుంచి వచ్చానండి, ఎవరో వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి కానీ వారు రాలేదు, బయటికి వెళ్ళాలో తెలియదు నాకు అన్నాను. So in the inform in the mic,
వారు మైక్ లో అనౌన్స్ చేశారు. Nobody came to receive me. ఎవరు కూడా రాలేదు నా The దగ్గరికి. time is ticking on. It's 10 and 10:30 in the night. సమయం గడిచిపోతా ఉంది. రాత్రి 10:30 అయింది. I don't know what to do. ఏం చేయాలో తెలియదు. I was sitting alone in the airport. ఒంటరిగా అక్కడ కూర్చున్నాను ఎయిర్పోర్ట్ లో. I don't know where is the city which I need to go. నేను వెళ్ళాల్సిన పట్టణం ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. Suddenly, two people, an old couple, very old couple, should be 80 plus, came and touched in my shoulder. అకస్మాత్తుగా ఒక వృద్ధ దంపతులు ఇద్దరు, సుమారుగా 80 ఏళ్ల పై వయసే ఉంటుంది వాళ్ళిద్దరికి. వారు వచ్చి నా భుజాన్ని తట్టారు. They asked me, what are you doing here? నాకు తెలియదు అని చెప్పాను. So they said, do you have the number, phone number? ఫోన్ నంబర్ ఉందని అడిగారు. So I gave the Bible college phone number. బైబిల్ కాలేజ్ ఫోన్ నంబర్ ఇచ్చాను. So they called the Bible college. వారు బైబిల్ కాలేజ్కి ఫోన్ చేశారు. And from that end they said, put him in a bus and send him. అయితే బైబిల్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయన్ని బస్ ఎక్కించేయండి, బస్ ఎక్కించి పంపించండి You అన్నారు. know how long I need to go? నేను ఎంతసేపు I ప్రయాణం need to చేయాలి go తెలుసా? from London to a city called Aberdeen in the north of UK. నేను లండన్ నుండి యూకే యునైటెడ్ కింగ్డమ్ లో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఆంబర్డీన్ అనేటువంటి పట్టణానికి నేను వెళ్ళాలి. Around 13 to 14 hours by bus. బస్ లో వెళ్తే 3 buses to go to that city. ఆ పట్టణానికి వెళ్ళడానికి 2-3 బస్సులు మార్చాలి నేను. You know what this old couple said? అయితే ఈ వృద్ధ దంపతులు ఏమన్నారు తెలుసా? We are not going to send him. వాళ్ళు ఫోన్ లో చెప్పారు, లేదే అలా పంపించమన్నారు. Very young. చాలా యవనస్తుడు, We are going చిన్నవాడు. to take him to our house. మా ఇంటికి తీసుకెళ్తామన్నారు. Tomorrow morning we will put him in the bus. రేపు ఉదయం ఆయన్ని బస్ ఎక్కిస్తామన్నారు. So they took me in their car. వారు కార్లో నన్ను తీసుకొని From వెళ్ళారు. London they drove us to drove around 2 hours from London. లండన్ నుండి ఇంకొక 2 గంటలు When I వారు కార్లో ప్రయాణమే I తీసుకెళ్లారు. didn't get inside the car because of the jet lag. I slept. నేను కార్లో ఎక్కగానే జెట్ లాగ్ ఉండింది కదా, నిద్రపోయాను నేను. I don't know whether they are kidnapping me. వారిని కిడ్నాప్ చేస్తున్నారా ఏంటో కూడా తెలియదు నాకు. I didn't ask them who you are, why you are helping me. I didn't ask them. మీరెవరండి, నాకు ఎందుకు సహాయపడుతున్నారని కూడా అడగలేదు నేను. I went to their home and I slept. వారి ఇంటికి వెళ్ళాను, పడుకున్నాను. Next day morning they woke me up. మరుసటి ఉదయం నన్ను లేపారు, They gave మేల్కొల్పారు. me the first English breakfast I ate. నా జీవితంలోనే మొట్టమొదటి ఇంగ్లీష్ టిఫిన్ ఇచ్చారు వాళ్ళు. Came back to London. They took the bus tickets for me, packed the lunch, gave to the driver, said to the driver, take care, please, until he goes to Aberdeen, it is your responsibility. వారు వచ్చి మళ్ళీ వాళ్ళ స్థలం నుంచి లండన్కి వచ్చి నాకు టిఫిన్ పెట్టి లంచ్ పెట్టి ఆ బస్ డ్రైవర్ దగ్గర టికెట్ కొని డ్రైవర్ చెప్పాడు, ఈ వ్యక్తి తన గమ్యము చేరేంత వరకు ఇది నీ బాధ్యత అని చెప్పారు వాళ్ళు. So went to Aberdeen. అబర్డీన్కి వెళ్ళాను. After 1 week. వారం తర్వాత. After 1 week. ఒక వారం గడిచిన I తర్వాత received a letter. నాకు ఒక ఉత్తరం వచ్చింది. Also a sack. ఉత్తరంతో పాటు ఒక చిన్న సంచి When వచ్చింది, I ఒక మూట. opened the sack. ఆ మూటను తెరిచినప్పుడు I found all the winter clothes. నాకు అన్ని కూడా చలికాలపు బట్టలు ఉంటాయి కదా, అవన్నీ. UK in the month of November. ఎందుకంటే నేను యూకేకి నవంబర్ మాసంలో how I వెళ్ళాను. went? నేను ఎలా వెళ్ళాను తెలుసా? This way I went. ఈ ప్యాంట్ షర్ట్ వేసుకొని I వెళ్ళాను. didn't know that UK was very cold. యూకే బాగా చల్లటి ప్రాంతం అన్న సంగతి కూడా నాకు తెలియదు. I never knew Scotland will be -20 in the winter. చలికాలంలో స్కాట్లాండ్ లో -20 ఉష్ణోగ్రత ఉంటదన్న సంగతి నాకు No తెలియదు. sweaters. స్వెటర్లు లేవు, No jackets. జాకెట్లు లేవు, No gloves. గ్లవ్స్ లేవు. In the night, these old couple, they opened. రాత్రి ఏం చేశారు తెలుసా? ఈ వృద్ధ దంపతులు నా సూట్ కేసు తెరిచారు వాళ్ళు. They found out no winter clothes. వారు గమనించింది ఏంటంటే చలికాలపు వస్త్రాలు నా దగ్గర లేవన్న విషయం వాళ్ళకి అర్థమైంది. This sack is full of winter clothes. అయితే ఈ మూటలో ఆ బట్టలన్నీ పెట్టి పంపించారు. And the letter was like this. లెటర్లో రాసిన మాట, Dear John, ప్రియమైన జాన్, we are Kenneth and Patricia Neves. మా పేరు కెనెత్ పెట్రిషియా నీవ్స్. We are missionaries to Uganda. మేము యుగాండా దేశంలో మిషనరీలుగా So పనిచేస్తున్నాం. Uganda is a country in Africa. యుగాండా ఎక్కడంటే ఆఫ్రికా ఖండంలోని We ఒక are దేశం. missionaries to Uganda. మేము యుగాండా దేశంలో మిషనరీలుగా వెళ్తా ఉన్నాం. We came back to our home for the Christmas holidays. మేము క్రిస్మస్ సెలవుల కొరకు యుగాండా నుండి మా ఇంటికి వచ్చాం. While we were walking in the airport, the Spirit of the Lord spoke to us to go and help you. మేము ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మాతో మాట్లాడి వచ్చి నీకు సహాయపడమని మమ్మల్ని ప్రేరేపించారని చెప్పారు వాళ్ళు. God spoke to us to go and help you. దేవుడు నీకు సహాయపడమని మాతో చెప్పాడు. That's why we helped you. అందుకనే నీకు సహాయం చేశామన్నారు. While you were sleeping, we opened your suitcase. నువ్వు పడుకున్నప్పుడు నీ సూట్ కేసు తెరిచావు. We found no winter clothes. నీకు చలి కాచుకునేడానికి బట్టలు లేవని మాకు తెలిసింది. These are our gifts to you. ఇవన్నీ కూడా నీకు బహుమానంగా ఇస్తున్నాం. You know what the letter said? ఇంకా ఉత్తరంలో ఏం రాశారో తెలుసా? Please don't try to contact us again.
దయచేసి మళ్ళీ మాతో మాట్లాడడానికి కానీ మమ్మల్ని కలవడానికి కానీ ప్రయత్నించొద్దు అని రాశారు. Because we'll go back to Uganda. ఎందుకంటే మేము యుగాండాకి వెళ్ళిపోతాం మళ్ళీ అన్నారు. Hallelujah. హల్లెలూయా. That is the last time I heard from them. అదే చివరిసారి వారు నాతో మాట్లాడింది. I've been to UK for more than 15 times. ఇప్పటికీ యూకేకి 15 సార్లు కంటే ఎక్కువ సార్లు వెళ్ళాను నేను. I've never seen Kenneth and Patricia Neves in my life. కానీ నా జీవితంలో ఆ రోజు తప్ప మళ్ళీ ఇప్పటి వరకు కెనెత్ పెట్రిషియా నీవ్స్ ని కలవలేదు. They are my Kores. వారు నా కోరేష్. They are my Kores. వారు నా కోరేష్. I tell you, the Spirit of the Lord is speaking to you tonight. There is a Kores waiting for you. ఈ రాత్రి దేవుని ఆత్మ మీతో కూడా మీ కొరకు ఒక కోరేషు ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి చెబుతున్నాడు అన్న విషయం చెప్తున్నాను. God can speak to anyone. దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు. Raise the spirit of Kores. దేవుడు ఎవరితోనైనా మాట్లాడి కోరేషు ఆత్మను రేపగలడు. To fight for you. మీ కొరకు పోరాడడానికి. So that God can bless you abundantly. మిమ్మల్ని సమృద్ధిగా దీవించులాగునా. Do you believe that? నమ్ముతున్నారా? Do you believe that? నమ్ముతున్నారా? Are you tired? అలసిపోయారా? I feel people are tired now. అలసిపోయినట్టుగా అనిపిస్తున్నారు. No. Hallelujah. లేదండి. Come on, put your hands together and give glory to God. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించండి. I need some amens and hallelujah, right? కొన్ని ఆమేన్లు హల్లెలూయా వినబడితే మాకు బాగుంటది. I don't hear, eh? అస్సలు వినబడట్లా. I'm getting old, eh? I don't hear, eh? నాకు కొంచెం వినబడట్లా. గట్టిగా చెప్పండి ఆమేన్. Amen. There is a Kores for you. మీ కొరకు ఒక కోరేష్ ఉన్నాడు. Look to your neighbor and say, there is a Kores waiting for you. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, కోరేష్ నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అని చెప్పండి. Come on, come on, come on, come on. నీ కొరకు కోరేష్, నీ కోరేష్ ఎదురు చూస్తున్నాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. That night came. ఆ రాత్రి వచ్చింది. That night came. ఆ రాత్రి రానే వచ్చింది. Kores spirit started to collect the army to go against Babylon. ఇప్పుడు బబులోన్ మీద యుద్ధం చేయడానికి కోరేషు తన సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు. When Kores was ready, కోరేషు సిద్ధపడిన తర్వాత God was ready. దేవుడు కూడా సిద్ధమయ్యాడు. Hallelujah. సమయం వచ్చినప్పుడు God will be ready. దేవుడు సిద్ధంగా ఉంటాడు. Situations will be ready. స్థితిగతులు పరిస్థితులన్నీ సిద్ధంగా ఉంటాయి. Kores will be ready. కోరేషు రెడీగా ఉంటాడు. And every time will come together. సమస్తము కూడా ఒక కార్యానుకూలమైనటువంటి సమయం నీకు కలుగుతుంది. In Greek it is called Kairos. గ్రీక్ భాషలో దానిని కైరోస్ అంటారు. The divine time of God. కైరోస్ అన్న మాటకి ఏంటంటే దేవుని యొక్క దైవికమైన అనుకూల సమయం. The opportune time of God. నియామక అనుకూల సమయము. Everything comes together for the good in your life. ఆ అనుకూల సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? సమస్తము నీకు మేలుకై కలుగుతుంది. Promise set before hundreds of years. వందల సంవత్సరాల ముందు ఒక వాగ్దానం పలకబడింది. Babylon is here. బబులోన్ ఇక్కడ ఉంది. People of Israel were there inside the Babylon. ఆ బబులోను దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. Kores is born and now he is a king. కోరేషు జన్మించాడు, కోరేషు రాజయ్యాడు. When Kairos came, కైరోస్ అంటే అనుకూల సమయము కలగగా everything came together. అన్ని సమకూర్చబడ్డాయి. Can you please turn to Daniel chapter 5 now? ఇప్పుడు మనము దానియేలు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయానికి మన బైబిల్ గ్రంథం తెరుచుకుందాం. Can you turn Daniel chapter 5 now, please? దానియేలు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం. Now I would like to pastor to read chapter 5 verse 1. 5వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందాం. రాజుకు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. Verse 1. Yeah. Listen very carefully. జాగ్రత్తగా వినండి. That particular night, ఆ రాత్రి when Kores started his army from Persia. కోరేషు పర్షియా దేశము నుండి పారసీక దేశము నుండి తన సైన్యమును ప్రయాణమై తీసుకొని వస్తుండగా, the same night there was a big party has been arranged in Babylon. అదే రాత్రి బబులోను పట్టణంలో ఒక పెద్ద విందు జరుగుతోంది. Thousands are officers in Babylon. They all gathered in the middle of the city for the big party. రాజుకు బెల్షాజరు చేసినటువంటి ఆ విందులో హాజరవ్వడానికి 1000 మంది అధికారులు వచ్చారు. Listen very carefully now. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు the city is a big fortified city. గమనించండి, ఈ పట్టణం అంతా కూడా ప్రాకారము కలిగిన పట్టణం. Big gates.
పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి, big walls, పెద్ద in the middle of the river. ఆ నది మధ్యలో ఇత్తడి తలుపులు ఉన్నాయి. Nobody can enter Babylon. ఎవరు కూడా బబులోనులో ప్రవేశించడానికి But వీలేదు. on that particular night, కానీ ఆ రాత్రి, on that particular night, ఆ రాత్రి grandson of Nebuchadnezzar, Belshazzar, arranged for a big party. నెబుకద్నెజర్ యొక్క మనవడైనటువంటి బెల్షాజరు ఒక గొప్ప విందు చేయించాడు. In that party, wine has been served. ఆ విందులో ద్రాక్షారసము పంచబడతా ఉంది. Everyone in the city was drunk. ఆ పట్టణంలో ఉన్న ప్రతి వారు ద్రాక్షారసముతో మత్తులయ్యారు. Listen here, king was drunk. రాజు మత్తులయ్యాడు. All the IAS and IPS officers were drunk. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా All the తాగిపోయారు. policemen were drunk. పోలీస్ అధికారులందరూ తాగేసి All ఉన్నారు. the army officers were drunk. సైనిక అధికారులందరూ కూడా తాగేసి So ఉన్నారు. they forgot to close the doors in the middle of the river. అయితే జరిగిన విషయం ఏంటంటే ఈ త్రాగిన మత్తులో ఈ అధికారులందరూ కూడా ఆ నది మధ్యలో ఉన్నటువంటి ఆ 100 తలుపులు ఉన్నాయి కదా, అవి వేసేయడం మర్చిపోయారు వాళ్ళు. Are you not excited really? మీకు ఎవరికి సంతోషం లేనట్టు ఉంది అసలు. Did you understand what I am saying? నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? The army forgot to close the doors. సైన్యము ద్వారములను వేయడము మరిచిపోయింది. The big gates of the walls are being opened. ఆ పెద్ద పెద్ద ప్రాకారపు గోడల యొక్క తలుపులు తెరవబడ్డాయి. 100 bronze gates are opened. 100 తలుపులు తెరిచే ఉంచారు. In fact, the whole army of Babylon are being drunk and they are flat. ఎందుకంటే ఈ బబులోను సామ్రాజ్యం యొక్క సైన్యం అంతా కూడా తాగేసి అలా మత్తులో పడిపోయి ఉన్నారు. Hundreds of years before God said about Kores, the doors will be opened. అయితే కోరేషు గురించి అతడు పుట్టక ముందు 100 సంవత్సరాల క్రితం దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అతని ఎదుట ద్వారములను తెరిచి ఉంచుతాను. Was it opened? తెరవబడ్డది. Was it opened? తెరవబడ్డదా లేదా? When God decided to do a miracle on that night, the doors were opened. దేవుడు ఏ రాత్రి అయితే తన అద్భుతాన్ని చేయడానికి నిర్ణయించాడో ఆ రాత్రి ద్వారము తెరవబడింది. As God said before 100 years, the Euphrates river for the lifetime, it became dried on that night. ఆ రాత్రి 100 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానము ప్రకారంగా ఆ రాత్రి ఆ యూఫ్రటీస్ నది అంతా కూడా ఎండిపోయింది. It was dried. ఎండిపోయింది. It became very easy for Kores to enter into the city through the river and everything was open. In fact, because the river was dried, all the side of the bank, all the riches he took and went straight into the city, took over the ziggurat gold and he took everything and he captured Babylon in one night. అయితే విషయం ఏంటో తెలుసా? ఒక్క రాత్రిలోనే కోరేషు ఆయన ఆ బబులోను పట్టణంలో ప్రవేశించడానికి సులువుగా ఆ ద్వారాలన్నీ కూడా తెరవబడ్డాయి. ఆ యూఫ్రటీస్ నది అంతా కూడా ఎండిపోయింది. ఆ నది ఎండిపోయింది కనుక జరిగిన విషయం ఏంటి? ఆ నది తీరము చుట్టూ ఉన్నటువంటి ఆ రహస్య స్థావరాలలో ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఉంది కదా, అదంతా కూడా ఆయన సొంతం చేసుకొని పట్టణంలోనికి నేరుగా వెళ్ళి ఆ మధ్యలో ఆ పిరమిడ్ ఆకారంలో చేసినటువంటి ఆ బంగారం అంతటి కూడా ఆయన హస్తగతం చేసుకొని పట్టణమునంతా ఒక్క రాత్రిలో స్వాధీనపరుచుకున్నాడు. One night. ఒక్క రాత్రి. Treasures in the middle of the darkness. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు. In one night. ఒక్క రాత్రిలో. In one night. ఒక్క రాత్రిలో. God gave the whole city to Kores. దేవుడు ఆ పట్టణాన్నే కోరేషుకి ఇచ్చేశాడు. I'm not telling a story. నేను మీకు కథ చెప్పట్లేదండి. It's a history. ఇది చరిత్ర. If you go to London Museum, మీరు లండన్ మ్యూజియంకి వెళ్తే, if you go to the Persian section, అక్కడ ఆ పారసీకుల సెక్షన్కి వెళ్తే go straight, మీరు నేరుగా వెళ్ళండి. there will be a glass box. అక్కడ ఒక గ్లాస్ బాక్స్ ఉంటుంది. Inside that glass box you can see a Cyrus wheel. It is called Cyrus wheel. దాంట్లో ఆ గ్లాస్ బాక్స్లో కోరేషు వీల్ అని, లేకపోతే కోరేషు యొక్క like a drum where he wrote by his own hand the history which I said now. ఆయన తన స్వంత హస్తములతో ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఆ చరిత్ర అంతటి కూడా తన స్వహస్తాలతో రాసినటువంటిది అదంతా కూడా అక్కడ ఉంటుంది. Listen, my God is a God of history.
గమనించండి, నా దేవుడు చారిత్రాత్మకమైన వాడు. What he promised, he will make it fulfilled to come in your life. దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో అది మీ జీవితాలలో నెరవేర్చడానికి ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు. There is a treasure for you in the midst of your darkness. మీ కొరకు మీ అంధకారములలో ఒక నిధి దాచబడినది. There is a treasure in the midst of the darkness. అంధకారములో మీ కొరకు నిధులు దాచబడ్డాయి. Say hallelujah. హల్లెలూయా చెప్పండి గట్టిగా. Hallelujah. I haven't finished my sermon. ఇంకా Just now I am starting my sermon. ఇప్పుడే ప్రారంభిస్తున్నాను. This is the history behind the scripture you read now. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగము వెనుకున్నటువంటి చరిత్రను మనం ధ్యానించాము. What I ఇప్పటివరకు preached is not a sermon, this is the history. నేను ఇప్పటి వరకు చెప్పినటువంటిదంతా కూడా అది చరిత్ర, నా సందేశం కాదు. Now let's go to the sermon now. ఇప్పుడు మనం సందేశంలోనికి వెళ్దాం. Did you like the history? చరిత్ర నచ్చిందా? Did you like it? చరిత్ర నచ్చిందా మీకు? I thought these people are slept now. వీళ్ళందరూ నిద్రపోయారు అనుకుంటున్నాను నేను. See, Bible is a history. బైబిల్ అంతా కూడా ఒక చరిత్ర అండి. When you see the truth inside it, no, it opens your eyes and you know that God will do it for me as well. మీకు విషయం తెలుసా, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనము గమనించి గ్రహించి చూడగలిగితే అది మన కళ్ళను తెరిచి మన లోపల ఎటువంటి విశ్వాసం కలుగుతుందో తెలుసా? ఇది చేసిన దేవుడు దీనిని నా కొరకు కూడా చేయగలడు అన్న విశ్వాసం కలుగుతుంది. God did a miracle to Kores. దేవుడు కోరేషు జీవితంలో ఒక అద్భుతాన్ని చేశాడు. Who is Kores? కోరేష్ ఎవరు? He is not a Jew. అతడు ఒక యూదుడు కాదు. He is not a child of Abraham. అబ్రహాము సంతానము కాదు. He doesn't know promises of God. దేవుని వాగ్దానములను ఎరిగినవాడు కాదు. If God would have do to him, he can do to you. అటువంటి వానికే దేవుడు అద్భుతము చేయగలిగితే మీకు మరి నిశ్చయముగా చేయగలుగుతాడు. Do you believe that? నమ్ముతున్నారా? Last month God did a big miracle in my life. గత మాసములో దేవుడు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. In Coimbatore we are building a Bible college. కోయంబత్తూరులో మేము ఒక బైబిల్ కాలేజ్ నిర్మిస్తున్నాం. So it's a huge project. అది పెద్ద పనే. Huge for me, నా మట్టుకైతే చాలా పెద్ద పని. So I needed money. కనుక నాకు డబ్బుల అవసరత ఉండింది. And we started the construction work. మేము ఆ నిర్మాణ పనులు ప్రారంభించాం. One day ఒక రోజు ఏమైందో one తెలుసా? person came to me. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి He handed over something which is covered in a newspaper. ఒక న్యూస్ పేపర్ తో కప్పబడింది ఏదో నా చేతికి అందించాడు ఆయన. And I prayed. I thought a little bit of money would be there. నేనేమనుకున్నానంటే సర్లే కొద్ది గొప్ప ఏదో కానుకుంటుంది, ఏదో డబ్బు ఉంటుంది అనుకొని తీసుకొని ప్రార్థన చేశాను. After the person gone, ప్రార్థించిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. when I opened the newspaper, వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ న్యూస్ పేపర్ తెరిస్తే I found 100 grams of gold. నాకు దాంట్లో ఏముందో తెలుసా? 100 గ్రాముల బంగారం అందులో ఉంది. Not 1 gram. 1 గ్రామ్ కాదండి, 100 grams. 100 గ్రాముల బంగారం. Worth 8 lakh rupees. 100 గ్రాముల బంగారం అంటే 8 లక్షల రూపాయలు విలువ చేసే I see బంగారం. treasures in my life. నేను కూడా నా జీవితంలో నిధులను పొందుకున్నాను. See, I am not a prosperity preacher. గమనించండి, నేను అభివృద్ధి పొందుతావు, నీకు డబ్బులు వస్తాయి, ఇవి ప్రసంగించుకొని కాదు నేను. All these 3 days you are not going to hear any prosperity from me. ఈ 3 రోజులు నా వలన మీరు దీవింపబడతారు, అదైతే అవన్నీ వినరు మీరు. I preach only the word. నేను దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాను. But I am so prosperous than the prosperity preachers. కానీ ఎవరైతే సంపన్నత గురించి ఆస్తుల గురించి ప్రకటిస్తారో వారికంటే ఎక్కువ సంపన్నుడను నేను. Because I believe there is a treasure in the darkness. ఎందుకంటే అంధకార స్థలములలో నా కొరకు నిధులున్నాయి అని నేను When I నమ్ముతున్నాను. go through darkness, నేను చీకటి స్థలములలో గుండా వెళ్తుండగా there is a purpose in it. నా జీవితంలో ఆ చీకటి కలగడానికి ఒక ఉద్దేశం ఉంది. Sisters and brothers, if you going through a darkness in your life, సహోదరులారా, మీ జీవితంలో కూడా అంధకారాన్ని మీరు ఎదుర్కొంటున్నట్టయితే, pastors, if you are going through a darkness in your life, సేవకులారా మీరు కూడా మీ జీవితంలో ఏదైనా అంధకారాన్ని ఎదుర్కొంటున్నట్టయితే, believe tonight there is a treasure waiting for you. ఈ రాత్రి మీ కొరకు ఒక నిధి ఎదురు చూస్తుందని మీరు నమ్మండి. You know why God does this miracle to Kores? దేవుడు కోరేష్కు ఎందుకు ఈ అద్భుతం చేస్తున్నాడో తెలుసా? In verse 4, we can read it verse 4 again, pastor. 45 verse 4. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం మనం చూద్దాం. నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము. Yes, thank you, pastor. The Bible says the Lord did miracle to Kores for the sake of Jacob. బైబిల్ చెప్తోంది దేవుడు యాకోబు నిమిత్తము కోరేషుకు అద్భుతము చేశాడు. It says Lord did miracle to Kores for the sake of
Jacob, Israel. బైబిల్ చెప్తోంది ఇశ్రాయేలు నిమిత్తము, తన దాసుడు సేవకుడైనటువంటి యాకోబు నిమిత్తము దేవుడు కోరేషుకు అద్భుతం చేశాడు. Listen carefully now. జాగ్రత్తగా వినండి. Who is Jacob? యాకోబు ఎవరు? Who is Jacob? యాకోబు ఎవరు? Jacob is a man who found treasures in the midst of the darkness. యాకోబు ఎవరో తెలుసా? తన జీవితంలో కూడా అంధకారములో నిధులను సంపాదించుకున్నవాడు. Jacob is a person who took treasures from the darkness. యాకోబు ఎవరంటే అంధకారములో నుండి నిధులను తీసుకొని వచ్చినవాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. When the time, Jacob ran away from his home. తన ఇంటి నుండి పారిపోయినటువంటి సమయం మొదలుకొని, యాకోబు తన ఇంటి నుండి పారిపోయినటువంటి ఆ సమయం మొదలుకొని, after cheating his father, his brother is running away from Beersheba to Syria. తన తండ్రిని తన అన్నను మోసం చేసిన తర్వాత బెర్షెబా నుండి సిరియాకు పారిపోతున్నాడు. On the way it became dark. మార్గ మధ్యములో చీకటి కమ్మింది. That is the first darkness Jacob saw in his life alone. తన జీవితంలో ఒంటరిగా యాకోబు చూసిన మొట్టమొదటి చీకటి అదే. His father was not with him. తన తండ్రి తనతో లేడు. Mother was not with him. తన తల్లి తనతో లేదు. He was alone in the middle of a desert. ఒక ఎడారిలో ఒంటరిగా ఉన్నాడు. It was completely dark. చిమ్మ చీకటి. He was alone. ఒంటరిగా ఉన్నాడు. Scared of his brother. తన సహోదరునికి భయపడుతున్నాడు. In the middle of the darkness. ఆ చీకటిలో Everything became dark. అంతా చీకటిమయం. When the sun came down, సూర్యుడు అస్తమించేశాడు. the Bible says, బైబిల్ చెప్తోంది, he started to sleep. పడుకున్నాడట. In the first darkness, ఆ మొట్టమొదటి అంధకారములో, the darkness of being alone, ఒంటరితనము అన్నటువంటి ఆ చీకట్లో the అతను ఉండగా, darkness where he was left alone, తను ఒంటరిగా విడిచిపెట్టబడినటువంటి ఆ అంధకారములో God opened Jacob's eyes. దేవుడు యాకోబు నేత్రములను తెరిచాడు. He saw heaven. పరలోకాన్ని చూశాడు. He saw a ladder was kept from him to heaven. తన మీద పరలోకము నుండి ఒక నిచ్చెన ఉంచబడడం చూశాడు. Angels were going and coming down. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. That was the first darkness in the life of Jacob. యాకోబు జీవితంలో అది మొట్టమొదటి చీకటి. The darkness of being alone. ఒంటరిగా ఉన్నటువంటి అంధకారం. Being separated from everyone. అందరితో వేరుపరచబడినటువంటి ఆ అంధకారం. In that middle darkness, God says to Jacob, Jacob, you are not alone. అయితే ఆ ఒంటరితనం అన్నటువంటి ఆ అంధకారపు మధ్యలో దేవుడు ఏమన్నాడు తెలుసా? యాకోబు, నీవు ఒంటరివి కాదు. I am with you. నేను నీతో ఉన్నాను. Heaven is with you. పరలోకము నీతో ఉంది. Angels are with you. దేవదూతలు నీతో ఉన్నారు. Don't think this darkness will overcome you. ఈ అంధకారం, ఈ చీకటి నిన్ను జయిస్తుంది, నిన్ను కమ్ముతుందని నువ్వు అనుకోవద్దు. In the first darkness Jacob saw, the darkness of being alone, he saw God was with him. That is the biggest treasure in the life of Jacob. యాకోబు తన మొట్టమొదటి ఒంటరితనము అన్నటువంటి ఆ అంధకారములో ఆయన నిధిని చూశాడు. అదేంటో తెలుసా? దేవుని తోడు, దేవుని సహకారం అన్నటువంటి ఆయన యొక్క నిధి అయినది. How many of you are alone in your life? మీలో ఎంతమంది మీ జీవితంలో ఒంటరితనంగా ఒంటరివారుగా ఉంటా ఉన్నారు? How many of you are saying there is nobody for you? నాకెవరు లేరండి అని అనుకునేవారు ఎంతమంది మీలో? How many are saying my husband is with me, my wife is with me, my children are with me, but I feel alone? నా భర్త నాతో ఉన్నాడు, నా భార్య నాతో ఉంది, నా పిల్లలు మాతోనే ఉన్నారు, కానీ అయినా కూడా నేను ఒంటరితనం అనుభవిస్తా ఉన్నాను. I'm in the middle of darkness. నేను ఒక చీకట్లో ఉన్నాను. It feels I don't know what the next step I should take. నేను వేయాల్సిన మరుసటి తర్వాత అడుగేంటో నాకు తెలియనటువంటి పరిస్థితి. I'm stuck in between, the darkness. నేను చీకటిలో మధ్యలో ఇరుక్కుపోయాను. God says to you tonight, దేవుడి రాత్రి మీతో అంటున్నాడు, are you in the midst of darkness? మీరు చీకట్లో ఉన్నారా? Don't worry. బాధపడకండి, There is a చింతించకండి. treasure waiting for you. ఆ చీకట్లో మీ కొరకు ఒక నిధి ఎదురు చూస్తా There is ఉంది. a treasure waiting for you. మీ కొరకు ఒక నిధి ఎదురు చూస్తా ఉంది. Sometimes we preach about light కొన్నిసార్లు మనము వెలుగు గురించి because ప్రకటిస్తా our ఉంటాం. God is light. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు. It's easy to preach about light. మన దేవుడు వెలుగు గనుక వెలుగును గురించి ప్రకటించడము చాలా సులువే. It's very hard to preach about darkness. కానీ అంధకారము గురించి ప్రకటించడం చాలా కష్టం. Because nobody likes darkness. ఎందుకంటే ఎవరికి కూడా చీకటి అంటే ఇష్టం ఉండదు. Nobody likes darkness. ఎవరికి చీకటి అంటే నచ్చదు. But I tell you tonight, కానీ ఈ రాత్రి మీతో చెప్తున్నాను, it is in the middle of your darkness. మీ చీకటి మధ్యలోనే There is a treasure waiting for you. మీ కొరకు నిధులు ఎదురు My చూస్తున్నాయి. dear sisters, are you alone? నా సహోదరులారా, మీరు ఒంటరిగా ఉన్నారా? Is your family hates you?
మీ కుటుంబం మిమ్మల్ని ద్వేషిస్తుందా? Is you and your husband are left alone in your family? మీ కుటుంబంలో మీరు మీ భర్త ఒంటరిగా అయిపోయారా? The Lord says, ప్రభు అంటున్నాడు, I have taken you in this darkness. నేను ఈ చీకటిలో మిమ్మల్ని నా సొంతం I చేసుకున్నాను. have separated you from your family. నేనే మిమ్మల్ని మీ కుటుంబం నుండి వేరు చేశాను. It is me who have brought you through this darkness situation. ఈ చీకటి స్థావరానికి, ఈ చీకటి పరిస్థితిలోనికి నేనే మిమ్మల్ని తోడుకొని వచ్చాను. So that I may open your eyes to see that I am with you. Heaven is with you. I mean the angels are with you. ఎందుకు తీసుకొచ్చావయ్యా చీకటిలోనికి అంటే, నేను నీతో ఉన్నానన్న సంగతి, పరలోకము నీతో ఉన్నదన్న సంగతి, దేవదూతలు నీతో ఉన్నారన్న సంగతి నీవు చూసినట్లుగా నీ కనులు తెరవడానికే నేను నిన్ను ఈ అంధకారంలో తీసుకొచ్చానని చెప్తున్నాడు. Wherever you are, there is a treasure waiting for you. నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో, ఏ స్థితిలో ఉన్నా, అక్కడ నీ కొరకు ఒక నిధి ఎదురు చూస్తోంది. The Lord says, don't move out of your situation. దేవుడు చెప్తున్నాడు, ప్రభు అంటున్నాడు, నీ ఉన్నటువంటి పరిస్థితి నుండి నువ్వు తొలగిపోకు. Stay there. నువ్వెక్కడున్నావో అక్కడే ఉండు. Stay in that place. ఆ స్థలంలోనే ఉండు. Stay in that ministry. ఆ పరిచర్లోనే ఉండు. Stay in that job. ఆ ఉద్యోగంలోనే ఉండు. Stay in that village. ఆ గ్రామంలోనే ఉండు. It might be a darkness for you. అది నీకు అంధకారంగా, చీకటిగా But the ఉండవచ్చు. Lord says you are staying there. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ఆ చీకటిలోనే ఉండాలి. Because there is a treasure under it. ఎందుకంటే ఆ చీకటిలో నీ కొరకు నిధులు దాగి ఉన్నాయి. Because a God is a God who brings a treasure out of darkness. ఎందుకంటే మనము సేవించుచున్న దేవుడు అంధకారములో నుండి నిధులను మనకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. Put your hands together and give glory to God. చప్పట్లు కొడుతూ ప్రభువుకి మహిమ చెల్లిద్దాం. How many of you like darkness? మీలో ఎంతమందికి చీకటి అంటే ఇష్టం అండి? No. ఎవరికి Pastors, ఇష్టం do you లేదు. like darkness? To be in the dark? చీకట్లో ఉండడం మనకి ఇష్టం అండి? No. Okay. But Jacob liked darkness. కానీ యాకోబుకు చీకటి అంటే ఇష్టం. Because he dark treasures in the darkness. ఎందుకంటే చీకట్లో, అంధకారంలో ఆయనకి నిధులు దొరికాయి. Do you want treasures? మీకు నిధులు కావాలా? Then go to darkness. అయితే చీకట్లోకి వెళ్ళాలి. You have to face darkness. మీరు అంధకారమును ఎదుర్కోవాలి. You have to face it. ఖచ్చితంగా దాన్ని మనం ఎదుర్కోవాలి. Pastors, the first darkness we all pastors saw in our ministry is being alone. మనందరి జీవితాల్లో మనందరి సేవలలో మనము చూసినటువంటి మొట్టమొదటి అంధకారం ఏంటంటే ఒంటరితనమే. Immediately you called and you came to the ministry, the first thing I faced is in the middle of the airport being alone. నేను సేవకు పిలువబడినటువంటి వెంటనే నేను వ్యక్తిగతంగా నా జీవితంలో ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి అంధకారం ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్లో ఒంటరితనం. Yeah, everybody will be with you, but you will feel alone. అందరూ చుట్టూ ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఎందుకో ఒంటరితనం అనిపిస్తుంది. You know whose work it is? ఎవరి పని అది? It's God's work. దేవుని పని అది. He puts you in the darkness. ఆయనే మిమ్మల్ని ఆ చీకట్లో పెడతాడు. To show you that I am with you. ఎందుకో తెలుసా? నేను నీతో ఉన్నాను అని చూపించడానికి ఆయన మిమ్మల్ని అంధకారంలో నడిపిస్తాడు. How many of you want to face darkness? మీరు ఎంతమందికి ఈ అంధకారాన్ని ఎదుర్కోవాలని ఇష్టం ఉంది? No? లేదా? Wait. Now, ఇప్పుడు Jacob goes to his father-in-law's house. యాకోబు తన మామగారి ఇంటికి వెళ్ళాడు. 7 years he works for Rachel. ఈ రాహేలును పెళ్లి చేసుకుందామని 7 సంవత్సరాలు పనిచేస్తాడు. And on the 7th year, the marriage was prepared. 7 సంవత్సరాలైన తర్వాత పెళ్లి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. Beautiful tent and lights. మంచి టెంట్, లైట్లు అన్నీ వేశారు. Mixed biryani. మిక్స్డ్ బిర్యానీ పెట్టారు. Mixed biryani is famous in Andhra, right? You remember we ate mixed biryani in Amalapura. మిక్స్డ్ బిర్యానీ ఆంధ్రాలో ఫేమస్ ఉన్నట్టుంది కదండి. Everything was prepared. 7 days celebration. 7 రోజుల విందు అంతా సిద్ధం చేయబడింది. It's Jewish marriage is a wonderful thing. యూదుల పెళ్లి విందు చాలా అద్భుతంగా ఉంటుందండి. Actually, I like to preach on Jewish marriage. యూదుల వివాహం మీద ప్రసంగించాలంటే నాకు చాలా ఇష్టం. 7 days they celebrate. 7 రోజులు వారు ఆ విందు చేసుకుంటారు. Particularly in the night they celebrate, like 12 o'clock in the night they celebrate. మరి విశేషముగా రాత్రి పూట ఇలా 12 గంటలకు వాళ్ళు Usually విందు the wedding చేసుకుంటూ ఉంటారు. consummation happens in the middle of the night, the 12 o'clock. ఆ వివాహ బంధం అంతా కూడా మధ్యరాత్రి 12 గంటలకు జరుగుతుంది. So when Jacob wake up in the morning, యాకోబు ఉదయాన్నే లేచినప్పుడు he found it was not Rachel, it was Leah. తను కనుగొన్నది ఏంటంటే తన దగ్గర ఉన్నది రాహేలు కాదు, లేయా అని. That's the second darkness. తను ఎదుర్కొన్నటువంటి రెండవ చీకటి. He was cheated in the night. రాత్రి వేళ ఆయన మోసం చేయబడ్డాడు. It was cheated in the night. రాత్రి వేళ మోసగించబడ్డాడు. In fact, it was in his first night. ఆ మోసం ఎప్పుడు? ఆయన మొదటి రాత్రే. The darkness.
చీకటి. The first night it was in Bethel. తన మొదటి చీకటి బెతేల్లో. The second night it was his first night. రెండవ చీకటి తన వివాహము జరిగినటువంటి తొలి రాత్రి. He was cheated. మోసం చేయబడ్డాడు. He was cheated by his own father-in-law. తన సొంత మామ ద్వారా మోసం చేయబడ్డాడు. Have you been cheated in your life? మీ జీవితంలో మీరు ఎవరైనా మోసగించబడ్డారా? Have anybody of you have gone through the darkness of being cheated by somebody? ఎవరో మిమ్మల్ని మోసగించారు అన్నటువంటి ఆ అంధకారాన్ని ఎదుర్కొన్న వారు మీరు ఎవరైనా ఉన్నారా? Do you lost some money? మీరు ఏదైనా డబ్బు కోల్పోయారా? Do you lost some friends? స్నేహితులను పోగొట్టుకున్నారా? Have you pastors, have you lost or been cheated by your believers? సేవకులు మీ విశ్వాసుల ద్వారా మోసగింపబడిన వారు ఉన్నారా? Pastor, have been cheated by pastors? పాస్టర్ల ద్వారా మోసగింపబడిన వారు ఉన్నారా? I want to tell you, if you went through the darkness, thank God for that. ఒకవేళ ఇటువంటి మోసము అనబడుతున్నటువంటి ఈ చీకటిని మీరు ఎదుర్కొన్నట్లయితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. taken you through that darkness of ఎందుకంటే being cheated. మోసం అన్నటువంటి ఈ అంధకారము గుండా దేవుడే మిమ్మల్ని నడిపించాడని నేను నమ్ముతున్నాను. It is God who made that night, amen, to be a night of darkness to Jacob. దేవుడే ఆ రాత్రిని అంధకార చీకటి రాత్రిగా మార్చాడు యాకోబుకు. In fact, it was darkest night. అది చాలా చిమ్మ చీకటి రాత్రిగా ఉండింది అది. But in the eyes of God, కానీ దేవుని దృష్టిలో there was a treasure waiting for that night. ఆ రాత్రిలో కూడా ఒక నిధి తన కొరకు ఎదురు చూస్తా ఉన్నది. You know, it was for Leah God gave Judah. లేయాకి దేవుడు ఎవరినిచ్చాడు? యూదానిచ్చాడు. It was for Judah born the David. యూదాలో నుండి దావీదు పుట్టాడు. It was for David born Jesus Christ. దావీదులో నుండి యేసు క్రీస్తు వారు వచ్చారు. If he would have not married Leah, no Jesus Christ in his life. ఆ రోజు లేయాను ఒకవేళ యాకోబు వివాహము చేసుకోకపోతే యేసు ప్రభు వచ్చేవారు కాదు. If Jacob would have not seen the darkness in his first life, he would have not seen Jesus Christ in his genealogy. ఒకవేళ ఆ రాత్రి మోసం అన్నటువంటి ఆ చీకటిని యాకోబు ఎదుర్కోకపోతే అనుభవించకపోతే తన జీవితంలో తన వంశావళిలో యేసు ప్రభు పేరు వచ్చేదే కాదు. It is that disappointment brought Jesus, the treasure in the life of Jacob. యాకోబు జీవితంలో ఉన్నటువంటి ఆ నిరాశ తనలో నుండి యేసు అన్నటువంటి నిధిని తీసుకొని వచ్చింది. Have you been cheated and disappointed in your life? మీ జీవితంలో కూడా మోసగించబడి నిరాశ చెందారా? Tonight you are going to thank God for that. ఈ రాత్రి మీరు దానిని బట్టి దేవునిని స్తుతించబోతున్నారు. These disappointments are going to bring appointments of God in your life. ఎందుచేతనంటే మీ నిరాశలు మీ జీవితంలో దేవుని యొక్క నియామకాలను తీసుకురాబోతా ఉన్నది. There is a treasure in the midst of your darkness. మీ అంధకారములో నిధులు ఉన్నాయి. Are you disappointed by your husband? నీ భర్త వలన నువ్వు నిరాశ చెందుతున్నావా? Disappointed by your children? నీ పిల్లలను బట్టి నీ పిల్లల విషయమే నిరాశ చెందుతున్నావా? Pastors, are you disappointed by your believers? సేవకులారా మీ విశ్వాసుల విషయమే మీరు నిరాశ చెందుతున్నారా? Are you going through that darkness of disappointment? నిరాశ అన్నటువంటి ఆ చీకటి గుండా వెళ్తున్నారా? Wait, there is a treasure waiting for you. కంగారు పడకండి, ఆగండి, ఎందుకంటే ఆ చీకటిలో మీ కొరకు నిధులు ఎదురు చూస్తున్నాయి. For Jacob it was Jesus. యాకోబు విషయానికి వస్తే ఆ నిధి యేసు. I don't know what is waiting for you. మీ కొరకు ఏది ఎదురు చూస్తుందో నాకు తెలియదు. Now let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. How many of you wanted to go through darkness? మీలో ఎంతమందికి ఈ అంధకారం నుండి వెళ్ళాలని ఇష్టం ఉంది? Maybe one or two. Come on. You don't want to go? ఒకరిద్దరు You don't want treasure. మీకెవరికి ఈ నిధులు దొరికేటువంటి అంధకారంలో వెళ్ళాలని I ఇష్టం tell you, లేదా? no darkness, no treasure. మీకు విషయం చెప్పనా? చీకటి లేకపోతే అంధకారం లేకపోతే నిధులు ఉండవు. Am I right, pastor? అంతేనండి. Is it a right message to preach in the middle of the darkness? ఈ మధ్యరాత్రి ప్రసంగించడానికి ఇది సరైనటువంటి ప్రసంగమే కదా? Hallelujah. హల్లెలూయా. All the people who waited until the last moment in this darkness, you will see a treasure in your life. ఈ చీకట్లో ఈ మధ్యరాత్రి వేళ చివరి వరకు ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో మీ అంధకారంలో మీరు నిధులు చూడబోతా ఉన్నారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. I can keep on going on in the life of Jacob because he saw many miracles in midst of the darkness. నేను ఈ రీతిగా యాకోబు జీవితము గురించి ఇంకా చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. ఎందుకంటే తన జీవితంలో తన అంధకార పరిస్థితులలో ఎన్నో అద్భుతాలను పొందుకున్నాడు యాకోబు. Finally, only one thing. ఇంకొకటి చెప్తాను. After 21 years, 21 సంవత్సరాల తర్వాత Jacob is coming back to his father's house. యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. On the way back,
తన తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా On the way back, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు it became night. మళ్ళీ రాత్రి వచ్చింది. Again it was dark. మరలా చీకటి కమ్మింది. How many 21 years before? 21 సంవత్సరాల క్రితం When he left his father's house in Bethel, it was dark. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చినప్పుడు బేతేలులో చీకటి కమ్మింది. There he found a darkness of heaven. The treasure of heaven. ఆ చీకటిలో పరలోకపు నిధిని కనుగొన్నాడు. Now after 21 years back, he is coming back. 21 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వస్తున్నాడు. Near the Jabbok river, ఆ యొబ్బోకు రేవు దగ్గర he and God are fighting. దేవుడు యాకోబు పోరాడుతున్నారు. He is fighting in the night. రాత్రి వేళ పోరాడుతున్నాడు. You know why Jacob is fighting in the midst of the darkness? యాకోబు ఎందుకు ఆ అంధకార మధ్యలో పోరాడుతున్నాడు తెలుసా? He was used to get treasures in the midst of the darkness. ఎందుకంటే యాకోబుకు ఈ సమయానికి అంధకారములో నిధులు పొందుకునే అలవాటు అయిపోయింది. He was so much used for problems. సమస్యలకు ఎంత అలవర్చబడ్డాడంటే Whenever problem comes, సమస్య కలిగిన వెంటనే Jacob gets ready to receive treasures from God. సమస్య కలిగిన వెంటనే యాకోబు సమస్య గురించి కాదు కానీ దేవుని వలన నిధులు పొందుకోవడానికి సిద్ధపడుతుంటాడు. He was used to problems. ఆ రీతిగా యాకోబు సమస్యలకు అలవర్చబడ్డాడు. I am used to problems. నాకు కూడా సమస్యలకు Pastor, అలవాటు. are you used to problems in your ministry? Yes. Every problems bring treasures in my life. మన జీవితంలో కూడా ప్రతి సమస్య నిధులను తీసుకొని వస్తుంది. If there is any preacher comes and preaches here, there is no problem, don't believe it. మీకు విషయం చెప్పాలా, ఎవరైనా కూడా ఆ ప్రసంగికుడు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి సమస్యలు లేవు అని ప్రసంగించారనుకోండి, దాన్ని నమ్మకండి. Blessings without problems is not real blessings. సమస్యలు లేకుండా దీవెనలు కలగడము అది నిజమైనటువంటి దీవెన కాదు. It is in the midst of the darkness there is treasure waiting for you. అంధకార మధ్యలోనే, ఆ చీకటి మధ్యలోనే మీ కొరకు నిధులు ఎదురు చూస్తున్నాయి. On that particular night, ఆ రాత్రి he was fighting with God. దేవునితో పోరాడుతున్నాడు. God says, Jacob, leave me. దేవుడు అంటాడు, యాకోబు నన్ను విడిచిపెట్టు. Jacob says to God, యాకోబు దేవునితో అంటున్నాడు, God, I know it is during the darkness I receive treasures in my life. ప్రభువా, నా అంధకార సమయంలో చీకటి తరుణాలలోనే నేను నిధులను పొందుకున్నానని నాకు తెలుసు. This night I want a treasure. ఈ రాత్రి కూడా నాకు ఒక నిధి I కావాలి. am not going to leave you. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. Today is the best night in my life. నా జీవితంలో అతి శ్రేష్టమైన రాత్రి ఈ రాత్రి. Today I want a treasure in my life. ఈ రాత్రి నా జీవితంలో ఒక నిధి కావాలి. You know, God said to Jacob, దేవుడు యాకోబుతో అన్నాడు, today I'm going to bless you. ఈ రోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాను. Tonight I'm going to bless you. ఈ రాత్రి నిన్ను You know what ఆశీర్వదించబోతున్నాను. the treasure is? ఆ నిధి ఏంటో తెలుసా? Henceforth you are not Jacob. ఇది మొదలుకొని ఇక మీదట నీవు యాకోబు అని పిలువబడవు. You are not an individual. నీవు ఒక వ్యక్తివి కాదు. I'm going to call you a name called Israel. నేను నీకు ఇశ్రాయేలు అని పేరు పెట్టబోతున్నాను. Which means you are becoming a nation. దాని అర్థం ఏంటంటే నీవు ఒక రాజ్యముగా You మారబోతున్నావు. are going to become a nation. నీవు ఒక గొప్ప జనముగా మారబోతున్నావు. Your nation will subdue the earth. నీ జనము, నీ రాజ్యము లోకమును సొంతం చేసుకోబోతోంది. That is the treasure Jacob received in the middle of the night, the darkness. ఆ రాత్రి ఆ అంధకారము మధ్యలో యాకోబు పొందుకున్నటువంటి ఆ నిధి ఏంటో తెలుసా? గొప్ప రాజ్యముగా మారేటువంటి మా పేరు. Let me ask you once again. మరొకసారి మిమ్మల్ని అడగండి, How many of you like darkness? మీలో ఎంతమందికి ఈ చీకటి ఇష్టం, కావాలి? Not for my sake, huh? నన్ను సంతోషపెట్టడానికి చేతులు ఎత్తకండి. But there is a deal, huh? కానీ ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒక డీల్ ఉంది. There is treasure. నిధి ఉంది. But in the darkness. కానీ ఆ నిధి ఎక్కడుంది? అంధకారంలో ఉంది. Without going into the darkness, అంధకారంలో వెళ్ళకుండా you can't find out the treasure. నీకు ఆ నిధి దొరకదు. So here, don't think I'm talking about darkness is about Satan. I'm not talking about Satan here. Huh? ఇక్కడ నేను అంధకారం గురించి మాట్లాడుతూ ఉంటుంటే సాతాను గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎందుకంటే సాతాను గురించి కాదు నేను మాట్లాడుతున్నది. I'm talking about your situation. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఏ చీకటి గురించి మాట్లాడుతున్నాను? మీ పరిస్థితి యొక్క చీకటి గురించి The మాట్లాడుతున్నాను. darkest situation in your life. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ కారు చీకటి స్థితి గురించి మాట్లాడుతున్నాను. Hopeless situation in your life. నిరీక్షణ లేనటువంటి ఆ స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. You think that's finished. ఇంకా అంతా అయిపోయింది అనుకున్నావు నువ్వు. It's not going to change. ఈ పరిస్థితి మారదు అనుకుంటున్నావు. And you're praying now, నువ్వు ప్రార్థిస్తున్నావు, Lord, move me out of that situation. ఇప్పుడు నువ్వేమి ప్రార్థిస్తున్నావు తెలుసా? ప్రభువా, ఈ పరిస్థితిలో నన్ను బయటికి తీసుకురా ప్రభువా అని అడుగుతున్నావు. You think I want to get out of that family.
నువ్వేమనుకుంటున్నావు? నేను ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నావు. You want to change that job. ఆ ఉద్యోగము మార్చేద్దాం అనుకుంటున్నావు. You want to change the village. లేకపోతే ఆ స్థలాన్ని వదిలేసి ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోదాం Maybe you అనుకుంటున్నావు. want to change your church. మనలో కొంతమంది సంఘాన్ని మార్చేద్దాం అనుకుంటున్నారు. Maybe pastors want to change your organization. కొంతమంది సేవకులు వారు ఉన్నటువంటి సంస్థలను మార్చుదాం అనుకుంటున్నారేమో. Maybe you want to change your calling. మీ పిలుపును మార్చుకుందాం అనుకుంటున్నారేమో. But God says, కానీ దేవుడు అంటున్నాడు, stay there. అక్కడే ఉండు, Stay there. నువ్వు ఉన్న స్థితిలోనే Lord, I ఉండు. couldn't stay here. It's dark. నేను ఇక్కడ ఉండలేనయ్యా, చీకటిగా ఉంది, బాగా It's dark. చాలా చీకటిగా ఉంది. Get me out of here. ఇక్కడ నుండి నన్ను బయటికి తీసుకురా. But the Lord says tonight, కానీ ప్రభు అంటాడు ఈ రాత్రి, I'm not going to take you out of it. నిన్ను దీంట్లోంచి బయటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. When Solomon sang, సొలొమోను పాడాడు. he sings, my God is a God who dwells in the midst of the darkness. అని ఏమని పాడాడు తెలుసా? అంధకారములో చీకటిలో మధ్యలో నివసించువాడు నా దేవుడు అని పాడాడు. Tonight he says, my dear sisters and brothers, young sisters, the Lord is dwelling in midst of your darkest situations. ప్రియ సోదర, మీకు మాట చెప్పిన ఈ రాత్రి, దేవుడు మీ కటిక కారు చీకటి పరిస్థితులలో దేవుడు మీ కొరకు ఉన్నాడు. He's here with you. ఆయన మీతో ఉన్నాడు. Wherever you are, God is with you right now. మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ క్షణంలో, ఆ సమయంలో దేవుడు మీతో ఉన్నాడు. మీరు ఒంటరి వారు కాదు. You're not cheated. మీరు మోసగింపబడిన వారు కాదు. Even Jacob, when he was in his father-in-law's house, he was cheated by his father-in-law's house. ఇంట్లో ఉన్నప్పుడు తన మామ ద్వారా మోసగింపబడ్డాడు. But Jacob's treasure was his father-in-law. కానీ విషయం ఏంటో తెలుసా? యాకోబు యొక్క నిధి ఎవరంటే తన మామనే. Can you see your father-in-law becoming your treasure? మీ మామయ్య మీకు నిధిగా మాట మీరు చూడగలుగుతారా? Jacob went to father-in-law's house without anything. All he had is a stick. యాకోబు తన మామ ఇంటికి ఏమీ లేదు, చేతిలో ఒక కర్ర పట్టుకొని వెళ్ళాడు. But the man, his father-in-law's name is Laban. కానీ ఈ వ్యక్తి యాకోబు యొక్క మామ పేరేంటి? లాబాన్. You know what is meant by Laban? లాబాన్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? White. తెలుపు. In Hebrew, Laban means white. హెబ్రీ భాషలో లాబాన్ అన్న మాటకు తెలుపు అని అర్థం. Only his name is white. ఆయన పేరు మాత్రమే తెలుపు. Heart is black. హృదయం అంతా నలుపే. But through that father-in-law or mother-in-law, I don't know, maybe for some sisters your mother-in-law is the biggest darkness. ఆ మామగారో లేకపోతే ఆ అత్తగారో, బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది సహోదరులలో మీరు ఎదుర్కొన్నటువంటి పెద్ద కటిక చీకటి మీ అత్తగారు కావచ్చు. It is there in his father's house. God blessed Jacob. కానీ మీకు విషయం తెలుసా? యాకోబు యొక్క మామగారి ఇంట్లో దేవుడు యాకోబును దీవించాడు. So God says to someone here, stay in your mother-in-law's house. దేవుడు ఇక్కడ మనలో కొంతమంది చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? మీ అత్తగారి ఇంట్లోనే ఉండమని చెప్తున్నాడు దేవుడు. I'm serious. I tell you, there is a treasure waiting for you. ఆ అత్తగారి ఇంట్లో మీ కొరకు ఒక నిధి ఎదురు చూస్తోంది. Sisters, is your husband is your darkness? సహోదరులారా, మీ భర్త మారాడా? I tell you, your husband who you consider to be your darkness, he will be a treasure very soon. గమనించండి, ఏ భర్తనైతే నీవు నీ జీవితంలో చీకటి అనుకుంటున్నావో, పరిగణిస్తున్నావో, ఆ భర్తే నీకు నిధిగా మారబోతా ఉన్నాడు. Do you believe that? నమ్ముతున్నారా? The child who is not coming to church anymore, that same child will take the Bible and preach the gospel. He will become the treasure. ఏ బిడ్డ అయితే నీ మాట విని మందిరానికి రాకుండా ఇటు తిరుగుతూ ఉన్నాడో, నీ జీవితంలో చీకటిగా మారాడో, ఆ బిడ్డనే తన చేతిలో బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటిస్తూ నీ జీవితంలో ఒక నిధిగా మారబోతా ఉన్నాడు. The same boss in your company or wherever you work who is against you, the same boss will become a treasure for you. Amen. Because God has placed you there and he will become your treasure. దేవుడు నిన్ను ఒక ఉద్యోగంలో ఒక ఆఫీస్లో పెట్టాడు కనుక, ఆ ఆఫీస్లో ఏ బాస్ అయితే నీకు అంధకారంగా చీకటిగా మారి నిన్ను వేధిస్తూ ఉన్నాడో, ఆ బాసే ఆ చీకటిలో నీకు ఒక దీవెనగా, ఒక నిధిగా మారబోతా ఉన్నాడు. Pastors, we want some believers to get out of the church, right? సేవకులుగా కొంతమంది విశ్వాసులు మన మందిరాలను వదిలేసిపోతే బాగుండు అనిపిస్తుంది మనకు కొన్నిసార్లు. We pray, Lord, take away this sister from our church. ప్రభా, ఈ సహోదరిని మా సంఘం నుంచి తీసే ప్రభా అని ప్రార్థన చేస్తాం మనం. Big headache. పెద్ద తలనొప్పిగా మారిపోయింది. But I tell you, that sister is going to be the treasure for our మీకు మాట church. చెప్పనా, ఆ సహోదరియే నీ సంఘానికి ఒక నిధిగా మారబోతా ఉంది. Do you believe that? నమ్ముతున్నారా ఈ మాట? There is a treasure waiting for you. మీ కొరకు ఒక నిధి ఎదురు చూస్తా ఉంది. As a treasure waiting in the night. చీకటిలో రాత్రి. If God would give Cyrus
a whole nation in one night. If God would have blessed Jacob in the middle of nights, Lord says, even in your nights I can bring treasures out of it. కోరేషుకు దేవుడు ఒక్క రాత్రిలో ఒక పట్టణాన్ని హస్తగతం చేయగలిగితే, యాకోబును దేవుడు రాత్రులలో దీవించగలిగితే, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నేను మిమ్ములను కూడా మీ రాత్రి వేళ మీ అంధకారంలో నేను మిమ్మల్ని దీవించగలుగుతాను, మీకు నిధులను ఇవ్వగలుగుతాను. Before I pray, నేను ప్రార్థించక ముందు listen very carefully. జాగ్రత్తగా వినండి. How many of you here you feel, Pastor, I am in the midst of the darkness? మీలో ఎంతమంది అయ్యా దైవజనుడా నా జీవితంలో నేను అంధకారంలోనే ఉన్నాను అన్న అనుభూతి ఎంతమందికి ఉంది మీలో? You think that I want to escape from the darkness. నేను ఈ చీకటి నుండి తప్పించుకోవాలన్నటువంటి ఆశ ఎంతమందికి ఉంది? You say, Lord, remove the darkness from my life. మీరు అన్నారు, ప్రభువా ఈ చీకటి నా జీవితం నుంచి తొలగించు అని అన్నారు. You want to run away from that situation. ఈ పరిస్థితి నుండి పారిపోవాలని అనుకుంటున్నారు. If anybody here like that, అటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? could you please stand now? అలాంటి ఉన్నవారు ఉన్నట్లయితే నిలబడండి ఒకసారి. Come on, quick. I'm going to pray for you. ఈ చీకటి నుండి పారిపోతే బాగుండు. Anybody here in the midst of the darkness, చీకటిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఉన్నట్లయితే, maybe your husband is your darkness. నీ భర్త నీకు చీకటిగా ఉండొచ్చు. Maybe your children are your నీ darkness. పిల్లలు నీకు అంధకారంగా మారిండొచ్చు. Maybe your family is your darkness. నీ కుటుంబము నీకు చీకటిగా Maybe ఉండిండొచ్చు. you're going through depths, amen, as a darkness. మనము అప్పుల బాధలో ఆ చీకటి గుండా Maybe వెళ్తున్నామేమో. you're going through a darkness of sickness right now. అనారోగ్యం అనేటువంటి అంధకారాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావేమో. Darkness of disappointments. నిరాశ అనేటువంటి చీకటిని ఎదుర్కొంటున్నావేమో. I mean, you've been cheated by someone. ఎవరు నిన్ను మోసం చేశారు. And you want a light to be shown in that darkness. ఈ చీకటిలో ఈ అంధకారంలో నీ కొరకు వెలుగు ఉదయించాలని ఇష్టపడుతున్నా. If I want to pray for you, నేను మీ అందరి కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. please stand. All those people who are facing darkness, don't look at others. If you want to be prayed, come on, stand. పక్కవారిని చూడకండి. మీకు విడుదల కావాలి, మీకు ప్రార్థన కావాలంటే మీరు లేచి నిలబడండి. Come on, stand. నిలబడండి. I'm not talking to everyone, అందరిని నిలబడమని చెప్పట్లేదండి నేను. right? ఎవరైతే అంధకార పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, నిజముగా అంధకార స్థితిగతులను ఎదుర్కొంటున్నవారు, I'm going to pray for you. దాంట్లో తప్పించుకోవాలనుకున్న వారి కొరకు నేను There is nothing ప్రార్థించాలనుకుంటున్నాను. impossible by God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Whether it's a family situation, అది కుటుంబ పరిస్థితి కావచ్చు, financial situation, ఆర్థిక స్థితిగతి కావచ్చు, ministry situations, సేవా పరిస్థితి కావచ్చు, there is a treasure waiting. మీ కొరకు ఒక నిధి ఎదురు చూస్తోంది. If you really understood this message, ఈ సందేశాన్ని మీరు నిజముగా అర్థం చేసుకున్నట్లయితే, please open your eyes and look at me. ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి. I know what I preached it's a deep truth. నాకు తెలుసు నేను ప్రసంగించింది ఒక లోతైన సత్యం అన్న సంగతి నాకు తెలుసు. As I preaching, I understood it's very hard for you to understand. నేను ప్రసంగిస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పిన మాట మీకు అర్థం కావడం కష్టమైందని నాకు అర్థమైంది. Because it's different. ఎందుకంటే కొంచెం భిన్నమైనటువంటి విషయం. It's different, I know. అది భిన్నమైనది నాకు But తెలుసు. this is a prophetic word. కానీ ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట. This is a prophetic word in the middle of this night. ఈ మధ్యరాత్రి ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట. Listen, sisters and brothers. సహోదర సహోదరులారా వినండి. You all say that I am in the middle of the darkness. మీరందరూ కూడా నిలబడిన వారందరూ కూడా అయ్యా నేను చీకట్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నానని మీరు అంటున్నారు. అంతే కదండి? Am I right? Okay. అవునా? Right. Now, listen to the word of God. దేవుని వాక్కును వినండి. Stay where you are. మీరు ఉన్న చోటే ఉండండి. Stay where you are. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నిలిచి ఉండండి. Be where you are. మీరు ఉన్న స్థితిలో ఉండండి. Don't take any decision. నిర్ణయాలు తీసుకోకండి. This is the word of the Lord for tonight. ఈ రాత్రి మీ కొరకైనటువంటి దేవుని వాక్కు ఇది. No other plans. ఇక వేరే ప్రణాళికలు ఏమి వేయొద్దు. Wait in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండండి. Start praying. ప్రార్థించడం ప్రారంభించండి. Start praying. ప్రార్థించడం ప్రారంభించండి. Keep praying. ప్రార్థిస్తూనే ఉండండి. Keep praising. స్తుతిస్తూ ఉండండి. Start to dig. తవ్వడం ప్రారంభించండి. Amen. Start to dig. త్రవ్వడము ప్రారంభించండి. Believe there is a treasure waiting for me beneath. నా కొరకు ఈ తవ్వకాలలో నిధి దాచబడిందని నమ్మండి. Wherever I am, there is a treasure waiting for me. నేను ఎక్కడ ఉన్నా అక్కడ నా కొరకు ఒక నిధి ఎదురు చూస్తుందని మనం నమ్మాలి. I believe I am going to take a treasure out of it. నేను నమ్ముతున్నాను, నేనున్నటువంటి స్థితిలో ఒక నిధిని పొందుకోబోతున్నాను. This situation which you are going through right now, నీవు ఏ స్థితిని అయితే ఎదుర్కొంటున్నావో ఇప్పుడు, if you keep praying, you will not be disappointed. The Lord says you will see a treasure in your life. ఈ స్థితిగతిలో దేవునికి
మొరపెట్టడము కొనియాడమును కంటిన్యూ చేస్తా ఉంటే, కొనసాగుతున్నట్లయితే దేవుడు ఖచ్చితముగా నీ కొరకు ఒక నిధిని ఇవ్వబోతా ఉన్నాడు. Now close your eyes. ఇప్పుడు కళ్ళు మూసుకుందాం. Lift your hands. చేతులెత్తుదాం. Start praying to God. దేవునికి ప్రార్థించ మొరపెట్టడం ప్రారంభిద్దాం. దేవునికి మొరపెట్టడం ప్రారంభిద్దాం. Start believing. నమ్మడం ప్రారంభిద్దాం. Keep believing. నమ్ముతూనే ఉందాం. Say, open your mouth and say, Lord, నోళ్ళు తెరిచి ప్రభుతో చెప్పండి, ప్రభువా, I believe నేను నమ్ముతున్నాను. in this situation which I am going through right now, నేను ఎదుర్కొన్నటువంటి ఈ స్థితిగతులలో there is a treasure waiting for me. నా కొరకు ఒక నిధి ఎదురు చూస్తోంది. There is a treasure waiting for me. నా కొరకు ఒక నిధి ఎదురు చూస్తోంది. I will keep fighting, Lord. నేను పోరాడుతూనే ఉంటాను I ప్రభువా. will keep fighting, Lord. నేను పోరాడుతూనే ఉంటాను. I will not be tired. నేను అలసిపోను. Satan, సాతానా, tell to Satan, Satan, సాతానుతో చెప్పండి, సాతానా, amen, do you trying to remove me from here? నీవు నన్ను ఈ స్థలములో నుండి, ఈ స్థితిలో నుండి తొలగించాలని ప్రయత్నిస్తున్నావా? I am not going to move this situation. నేను ఈ పరిస్థితిలో నుండి కదలను. I am going to move from this place. నేను ఈ స్థలము నుండి కదిలిపోను. I am not going to change my family. నా కుటుంబాన్ని మార్చను. I am not going to change my calling. నా పిలుపును మార్చుకోను. I am going to stay where I am. నేను ఉన్న చోటనే ఉండబోతున్నాను. I am going to persist. నేను ఇంకను కొనసాగుతాను. I am going to fight. నేను ఇంకా పోరాడుతాను. I am going to fast and pray. నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. I am going to take a treasure out of it. ఈ అంధకారంలో నుండి నేను ఒక నిధిని సంపాదించుకుంటాను. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Lord, I pray for a divine strength upon your people. ప్రభువా, నీ ప్రజలందరి మీద ఒక దైవికమైన బలము కలుగునట్లుగా Let the strength ప్రార్థిస్తున్నాను. of the Holy Spirit shall come upon your people right now. పరిశుద్ధాత్మ దేవా, నీ ప్రజల మీదకి దిగిరమని ప్రార్థిస్తున్నాను. Lord, I pray the strength of God shall strengthen your people right now, oh God. ప్రభువా, నీ బలముతో నీ ప్రజలను నీవు బలపరచమని ప్రార్థిస్తున్నాను. Help them to sustain the darkness. ఈ అంధకారంలో నిలదొక్కుకొనుటకు వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. Help them to be where they are, Lord God. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలో కొనసాగుటకు వారికి తోడ్పడమని ప్రార్థిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. The Lord says tonight, ఈ రాత్రి ప్రభు మీతో చెప్తున్నాడు, your husband will take the Bible and will preach the gospel. నీ భర్త బైబిల్ చేత పట్టుకొని సువార్త ప్రకటించబోతున్నాడు. The person you consider to be the darkness in your family, నీ కుటుంబంలో ఏ వ్యక్తి అయితే చీకటి అంధకారం అని నువ్వు అనుకున్నావో, he will become the light for your family. ఆ వ్యక్తి నీ కుటుంబానికి వెలుగుగా మారబోతున్నాడు. He will be the treasure in your family. ఆ వ్యక్తి నీ జీవితంలో నిధిగా మారబోతున్నాడు. It is going to be a miracle. నీ జీవితంలో ఒక అద్భుతముగా మారబోతోంది. Don't lose your heart. నీవు ఆశను, ధైర్యాన్ని కోల్పోకు. Do not be dismayed. నీరసిలకు. Don't lose your heart. భయపడకు, నిరాశ చెందకు. Keep praying for that person in your life. ఆ వ్యక్తి కొరకు ప్రార్థిస్తూనే ఉండు. Your son will become your treasure. నీ కుమారుడు నీ కొరకు ఒక నిధిగా Is he మారబోతున్నాడు. addicted to drinking? తాగుడికి బానిసైపోయాడా? Is addicted to drinking? తాగుడను వ్యసనానికి బానిసైపోయాడా? Believe. నమ్ము. Believe. నమ్ము. Believe. నమ్ము. He is going to carry the gospel to nations. ప్రపంచ దేశాలకు అతడు సువార్త ప్రకటించబోతున్నాడు. He will become your treasure. అతడు నీ నిధిగా మారబోతున్నాడు. It will happen. అది జరుగుతుంది In the name of Jesus. యేసు నామములో. These are the prophetic words ఇవన్నీ ప్రవచన వాక్కులు coming towards your life. నీ జీవితాలలో విడుదల చేయబడుతున్నాయి. Don't try to change the business. నీ వ్యాపారాన్ని మార్చడానికి ప్రయత్నించొద్దు. Whatever you do, ఏది చేసినా, are you going through tough situations? కఠిన పరిస్థితుల గుండా నువ్వు Are you going వెళ్తున్నావా? through debts? అప్పుల గుండా వెళ్తున్నావా? You think you want to close down? అంతా మూసేద్దాం అనుకుంటున్నావా? The Lord says, don't close it down. ప్రభు అంటున్నాడు, మూయొద్దు. Don't stop sowing. విత్తడము మానొద్దు. The kairos is coming. నీ కైరోస్, నీ అనుకూల సమయం The వస్తుంది. time is coming. కార్యానుకూలమైన సమయం నీకు Oh, the time కలగబోతోంది. is coming. కార్యానుకూలమైన సమయం నీకు The కలగబోతోంది. rivers will dry up. నదులు ఎండిపోబోతున్నాయి. The bronze gates will open automatically. ఇత్తడి తలుపులు తెరవబడబోతున్నాయి. Amen. The golden. Amen. Every treasures will be open for you. నీ కొరకు రహస్య స్థలమందు దాచబడినటువంటి నిధులు నీ కొరకు ఇవ్వబడబోతున్నాయి. It's the time to happen. ఇది జరిగే కాలం. God has brought us here today to say that the time is up. దేవుడు ఈ రాత్రి మమ్మల్ని ఇక్కడ తోడుకొని వచ్చింది ఎందుకో తెలుసా? మీ సమయం ముగిసింది. మీ కొరకు నదులుగా మీ దుఃఖ సమయం ముగిసాయని చెప్పడానికి The వచ్చాడు. miracle is around the corner. ఆ అద్భుతము జరగబోతోంది. It's not time to give up.
ఇది ఓటమిని అంగీకరించే సమయం కాదు. It is not time to give up. ఇది ఓటమిని అంగీకరించే సమయం కాదు. It is time to persist and fight to find the treasure like Jacob. యాకోబు పోరాడి పెనుగులాడి ముందుకు సాగినట్లుగా నిధిని పొందుకున్నట్లుగా మీరు కూడా పోరాడే సమయం ఇది. Pastors, సేవకులారా, be where you are. మీరున్న చోట ఉండండి. It's been long. You are not even. You have given baptism to one soul. ఒక్క ఆత్మకు కూడా బాప్తిస్మం ఇవ్వక చాలా కాలం అయిపోయింది. All the year 2024 has been dried in your ministry. 2024 సంవత్సరం అంతా మీ పరిచర్యలో ఎండిపోయినట్టుగా కనిపించింది. But the Lord says, don't give up. ప్రభు అంటున్నాడు, there is a treasure waiting for you in that village. ఆశ వదులుకోకు. ఆ గ్రామములో నీ కొరకు ఒక నిధి ఎదురు చూస్తోంది. That person who is against your ministry will become the treasure of the church. నీ పరిచర్యకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నాడో ఆ వ్యక్తే నీ సేవకు, నీ సంఘానికి నిధిగా మారబోతున్నాడు. He will become the Kores for your church. నీ సంఘము కొరకు అతడు ఒక కోరేష్ గా మారబోతున్నాడు. How many of you believe the word of God tonight? మీలో ఎంతమంది దేవుని వాక్కును నమ్ముతున్నారు ఈ రాత్రి? Put your hands together and give glory to God. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. A gracious heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you Lord God for tonight. ఈ రాత్రికై నీకు వందనాలు. Lord, we believe that you have purpose. మమ్మల్ని ప్రభు ఒక ఉద్దేశపూర్వకంగా ఇక్కడికి తోడుకొని వచ్చినందుకే నీకు వందనాలు మేము నమ్ముతున్నాం. Sometimes we hate the darkness. కొన్నిసార్లు చీకటి మాకు నచ్చదు. We don't want to go through these darker situations. కొన్ని అంధకార పరిస్థితుల గుండా వెళ్ళడం మాకు నచ్చదు. We want to escape from the situations. వాటిని తప్పించుకోవాలని ఆశపడుతూ ఉంటాం. Many people tonight are in the darkness. చాలా మంది అనేకులు కూడా ప్రభువా ఈ రాత్రి ఆ చీకట్లో ఉన్నారు. Faces itself says that they are going through tough times. వారి ముఖాలు ప్రభువా వారు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని సాక్ష్యం ఇస్తున్నాయి. Even sometimes they even couldn't believe the promises of God. వారిలో కొందరైతే దేవుని వాగ్దానాలను కూడా నమ్మలేకపోతున్నారు. Even I can see they are not excited about the word of God. దేవుని వాక్య విషయంలో వారు సంతోషించట్లేదని కూడా కనబడుతోంది. Because they are so much depressed. ఎందుకంటే వారు ఎంతగానో కృంగిపోయి ఉన్నారు. So much disappointed. ఎంతో నిరాశ చెందారు. No hope. నిరీక్షణ లేదు. But tonight you spoke to them, Lord. కానీ రాత్రి నువ్వు వారితో మాట్లాడావు ప్రభువా. There is something for you. ఒకటి దాచబడి in midst of the situation you are in. నీ చీకటి పరిస్థితిలో ఏ స్థితిలో అయితే ఉన్నావో దాంట్లో నీ కొరకు నిధి దాచి ఉంది. Every brothers and sisters who are standing right now, Lord. ప్రభువా మరి విశేషముగా ఇప్పుడు నిలబడినటువంటి ప్రతి వ్యక్తి కొరకు మరి విశేషముగా ప్రార్థిస్తున్నాను. Very soon let their darkness turn into treasure, O God. అతి త్వరలో ప్రభువా వారి అంధకారము నిధిగా మార్చబడును గాక. Sorrows be turned into joy. వారి దుఃఖము ఆనందంగా మార్చబడును గాక. It is going to happen very soon. అతి త్వరలో అది జరగబోతోంది. It is going to happen very soon, Lord. అతి త్వరలో అది జరగబోతోంది ప్రభువా. One day they will come to church with the treasures in their hands. వారి చేతులలో నిధులను పట్టుకొని వారు ఒక రోజు రాబోతా ఉన్నారు. You are going to do it. నువ్వు చేయబోతున్నావు. I give the glory to you alone. నీకు మాత్రమే మహిమ చెల్లిస్తున్నా. In Jesus name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నా. Amen and amen and amen. ఆమేన్ ఆమేన్. Put your hands together and give glory. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుకు మహిమ చెల్లిద్దాం.